హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ టీమ్. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం అంటే కరెక్ట్గా ఇవాళ నాకు తెలుసు, మేము అనుకున్నదే కరెక్ట్ టైంకు కరెంటు పోతుంది చూడని చెప్పినాం. కరెక్ట్ టైం పోయింది. సరే పోయినా కూడా మేము ఆల్టర్నేటివ్ ఇక ఒక 5 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, పర్ఫెక్ట్గా ఏ ఇబ్బంది లేకుండా సెట్ చేసిన తర్వాతే న్యూస్కి పోదామని చెప్పడంతో ఇప్పుడు మిగతా వ్యవహారం అంతా సెట్ చేసినాం. ఇక నువ్వు కరెంటు బంద్ చేసుకో, కిందేసి రాసుకో, మాకేం సంబంధం లేదు ఇప్పుడు బాతాల పోసేటి. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఒక కీలకమైనటువంటి ఘట్టానికి మేము తెరలేపాలనుకున్నాం. మేము కలలు కంటున్నటువంటి ఒక ప్రభుత్వం కోసం, మేము కలలు కంటున్నటువంటి ఒక వ్యవస్థ కోసం ఇవాళ అంకురార్పణ చేయబోతా ఉన్నాం. 7200 ఏంది 7200? దీనివల్ల ఏం జరగబోతా ఉంది? ఇప్పటి వరకు నేను ఎవరికి కూడా ఈ అంశాన్ని షేర్ చేయలేదు, కొంతమంది లిమిటెడ్ పర్సన్స్ తప్ప. సో ఇవాళ గట్కేసర్లో 11 గంటలకు జేకే కన్వెన్షన్ హాల్లో ఇవాళ మేము ఈ అంశం రివీల్ చేయబోతా ఉన్నాం. అసలు తీన్మార్ మల్లన్న టీం దేనికోసం ప్రయత్నం చేస్తూ ఉంది, ఎందుకోసం ప్రయత్నం చేస్తూ ఉంది, వీటితో పాటు కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు కూడా అక్కడ జరుగుతాయి. దయచేసి మండల స్థాయిలో, గ్రామ స్థాయి వద్దు, మండల స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు మాత్రమే హాజరు కావాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక అలాగే ఇవాళ మేడే, కార్మిక దినోత్సవం, కార్మిక సోదరులందరికీ, కార్మికులందరికీ క్యూ న్యూస్ తరఫున, తీన్మార్ మల్లన్న టీం తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి కార్మికుడికి ఒక రోజు వస్తుందంటారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో 365 రోజులు కార్మికులే అయ్యి ఉండాలనేది మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. సో ఒకరోజు కార్మికులది అయితే తదిమ రోజు అంతా రాజకీయ నాయకులు. ఇది సో 7200 మూవ్మెంట్కి సంబంధించి గత 6 నెలల్లో కూడా మనం క్యూ న్యూస్ వేదికగా కూడా 7200 ప్రజెన్స్. సో అనేక రకాలైనటువంటి రాజకీయ మార్పులు తీన్మార్ మల్లన్న, అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం రకరకాలైనటువంటి అనుమానాలు, రాజకీయ మార్పులు, సో ఎన్నో అనుమానాలు, ఎన్నో వ్యవహారాలు. సో 7200 ఏంటో తెలుసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి ప్రయత్నం లేదు, అనేక కుట్రలు చేసింది ఈ 7200 మూవ్మెంట్లో. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కబలించేటువంటి ఒక మూమెంట్ కాబట్టి, సో ఆ మూమెంట్ ఏంటో తెలుసుకోవడం కోసం క్యూ న్యూస్ కార్యాలయం పైన దాదాపు మనందరికీ తెలిసిందే 4 సార్లు దాడులు జరగడం, ఫర్నిచర్ తీసుకెళ్లడం, సిస్టమ్స్ తీసుకెళ్లడం, హార్డ్ డిస్క్ అనేది కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం. సో మల్లన్న అరెస్ట్ తర్వాత కూడా అసలు మల్లన్న ఏ కేసులో అరెస్ట్ చేసిరో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే విషయాన్ని మర్చిపోయి ఈ 7200 ఏంటో తెలుసుకునే ప్రయత్నం మీ ద్వారా చేయడం కావచ్చు, లేదా టీం సభ్యుల ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం కావచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం 7200 ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటి, అసలు 7200 అనేది రాష్ట్రంలో ఏం చేయబోతుంది తెలుసుకునేందుకోసం అనేక ప్రయత్నాలు చేసింది. అది కొంత పాజిటివ్గా చేసింది, నెగిటివ్గా చేసింది, ఒత్తిళ్లు పెట్టేటువంటి కార్యక్రమం చేసింది. ఇంకా కొంతమందిని కొనడం కూడా జరిగింది. కొంతమందిని 1,00,000కు 50,000కు కొని ఏంది అని తెలుసుకోవడానికి, ఈ మూమెంట్ని క్లోజ్ చేయడానికి రకరకాల కుట్రలు బనింది. మీరు ఎన్ని కుట్రలు బనినా నేను ఆ ఫార్ములాని, ఆ సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకున్న తప్ప మూడో మనిషికి చెప్పలే. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమందితో ఇటీవల కాలంలో షేర్ చేసుకున్నా. సో ఇవాళ 7200 ఎందుకు అవసరం ఈ రాష్ట్రానికి అనేది పూర్తి స్థాయిలో మీకు వివరించేటువంటి ప్రయత్నం గట్కేసర్ వేదికగా 11 గంటలకు ప్రారంభమయ్యేటువంటి సభలో చెప్తాం. ఇక అలాగే ప్రజలారా, ఒక్క మాట మీకు ఇస్తా ఉన్న తీన్మార్ మల్లన్నగా, నా గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నా, మన తలరాతలు మార్చేటువంటి కార్యక్రమమే. మనం ఇప్పుడున్న పరిస్థితిలో మన పిల్లలు ఉండరు, ఇంకా రేపొద్దున ఈ పరిస్థితులు ఉండవు ఈ రాష్ట్రంలో కానీ, మనం అనుకున్నటువంటి ప్రాంతంలో కానీ. సో దయచేసి 7200 ఎంత పవిత్రంగా తీసుకొస్తున్నామో అంతే పవిత్రంగా తీరాన్ని చేర్చేటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. మీ సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాం. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. రైట్, వెలుగు దినపత్రిక. కోతులు బతకనిస్తలేవట, ఇది ప్రత్యేక సంచిక. కోతులు బతకనిస్తలేవని ప్రత్యేక ఇది ఉందా, బుక్ వచ్చిందా? వెలుగు పేపర్ రాలే, వచ్చింది తేపో. కోతులు బతకనిస్తలేవు. ఈ కోతులకు రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు పెద్ద తేడా ఏముంది చెప్పు? కోతులేమో నిన్ని అలా అడవి నిడిచిపెట్టి వచ్చి మనల్ని బతకనిస్తలేవు, కానీ రాజకీయ నాయకుడు వెనకటి సందే మనల్ని బతకనిస్తలేడా? సో ఎక్కడ మనం అంటే టౌన్స్ కావచ్చు, గ్రామాలు కావచ్చు, పట్టణాలు, గ్రామాలు, అదేవిధంగా పంట పొలాలు, ఇది అదే అనేది తేడా లేదు. ఇల్లు చూడు, గునె పెంకలు ఎట్లా వీకేసినాయి చూడు, మొత్తం ఏం లేకుండా పెంకలన్నీ సాప్. ఎవ్వని మీద కోపం ఉన్నా వాని ఇంటి మీద 4 బఠాన్ గింజలు 4 శనగలు ఇట్లా చల్లితే కథమే.
మిగతా కాగల కార్యం గాంధారువులు తీర్చినట్టు కోతులు తీర్చేసేది. ఆ తర్వాత జరగాల్సిన పరిణామం అంతా ఒక్క పెంక కింద ఒక్క గింజ పడితే 4 పెంకలు ఉడవిక్తుంది కోతి, ఊకోదు. అయితే కోతికి ఈ రకమైనటువంటి వెసులుబాటు ఎట్లా దొరికిందంటే, మనం వానలు రావాలి, కోతులు పోవాలి, ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం కదా, ఇవి కోతులకు కూడా అర్థమైపోయింది ఆఖరికి. కోతులు ఇల్లు ఏమైనా ఉందా, ఇది ఇల్లే అంటారా, ప్రత్యేక కథ అన్నమాట ఇది. కోతులు ఇక వరిపైరు వ్యవసాయదార కోతులు అంటారు వీటిని వ్యవసాయదార. ఇక కోతులను బెదిరిస్తేందుకు పులి బొమ్మలు, మైకులు, రకరకాల వస్తువులు కూడా మార్కెట్లోకి వచ్చినాయి. కోతులు చేయంగా ఎన్ని చేసినా కూడా చాలా నాలెడ్జ్, మనిషి జన్మ కూడా కోతి దగ్గర నుంచి వచ్చిందే కదా. కోతుల వల్ల కూడా కొంతమందికి ఉపాధి దొరికేనా. ఎట్లా అంటే ఇప్పుడు ఈ దుకాణం ముంగట ఇది చేయాలి, ఈ స్టీల్ది ఏది కోతులు లోపల రాకుండా జాలీలు చేసే పని, ఈ పనులన్నీ కోతుల ద్వారా జరిగినాయి. కొంత కోతి జాతికి మానవ జాతి కూడా రుణపడి కొంత. సరే, కోతులకు సంబంధించి దర్వాజాలో ఇవాళ ప్రత్యేక సంచిక వెలుగు దినపత్రికలో. ఇక ఆర్మీకి కొత్త బాస్ జనరల్ మనోజ్ పాండే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్మీ బాస్గా ఉన్న ఎంఎం నరవనే రిటైర్ అవడంతో ఆర్మీ చీఫ్గా పాండే నియమితులయ్యారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఏప్రిల్లో లిక్కర్ ఆమ్దాని 2550 కోట్లు. రాష్ట్రంలో ఏప్రిల్ నెలలోనే 2550 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నిరుడు ఏప్రిల్ నెలతో పోలిస్తే 280 కోట్లు అదనంగా లిక్కర్ సేల్స్ అయింది. ఇది ఖ్యాతి కాకపోతే ఇది తెలంగాణ అభివృద్ధి కాకపోతే ఏమంటారు చెప్పు దీన్ని. ఎగ్జాక్ట్లీ. ఇక ఇంజనీరింగ్లో 25% ఫీజుల పెంపు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులో 25% వరకు ఫీజులు పెరిగే అవకాశం ఉంది. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు మేరకు ఫీజుల పెంపు ఉండదని చెప్పి తెలుస్తూ ఉందట. పెంచుకోరేం కాదు, ఎందుకంటే మల్లారెడ్డి కాలేజీలు అయినా, పల్లరాజేశ్వరరెడ్డి కాలేజీలు అయినా, మొత్తం ఈ వరదారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఇవే కదా. కరోనా నష్టాల భర్తీకి 12 ఏళ్లు పడుతుందట. దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా నష్టాలను పూడ్చుకోవడానికి ఏకంగా 12 ఏళ్లు పడుతుందని రిజర్వ్ బ్యాంకు రిపోర్ట్ వెల్లడించింది. ఎకానమీ గత 3 ఏళ్లలో ఏకంగా 52 లక్షల కోట్లు నష్టపోయిందని ఆర్బీఐ పేర్కొంది. ఇది అసలు వార్త. భగీరథ నీలేవి సారు కరీంనగర్ మేయర్ను నిలదీసిన సొంత పార్టీ కార్పొరేటర్. ఖాళీ బిందె బకెట్తో వచ్చి నిరసన తెలిపిన కమల్జిత్ కౌర్ 15 రోజుల్లో సమస్య పరిష్కరించాలని వినతి. 2 నెలలైనా నీళ్లు రావని చెప్పిన మేయర్. 2 నెలలైనా నీళ్లు రావని చెప్పిన మేయర్. కరీంనగర్ జనరల్ బాడీ మీటింగ్ లో ఘటన. 4 నెలలుగా తమ డివిజన్ లో భగీరథ నీళ్లు రావడం లేదంటూ కరీంనగర్ మేయర్ ను సొంత పార్టీ కార్పొరేటరే నిలదీశారు. ఖాళీ బిందె బకెట్ తో వచ్చి నిరసన తెలిపారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ గా తాను ఎన్నో సార్లు అధికారులకు, మేయర్ కు విన్నవించినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. తమ డివిజన్ లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని 15 రోజుల్లో సమస్య పరిష్కరించాలని కోరారు. 2 నెలలైనా నీళ్లు రావంటూ మేయర్ చెప్పడం చర్చనీయాంశమైందంటూ కరీంనగర్ మేయర్ ముందు ఖాళీ బిందె, ఖాళీ బకెట్ తోని సొంత పార్టీ కార్పొరేటర్ భగీరథ నీళ్లు రావడం లేదంటూ కరీంనగర్ జనరల్ బాడీ మీటింగ్ లో బిందె బకెట్ తో నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ అంటుండ్రు. ఇప్పుడు ఇది ట్వీట్ చేయి రామారావు, ఇది ట్వీట్ చేయి. ఎందుకంటే ఇదే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే 24 గంటలు ఇంటింటికి మంచినీరు అందించేటువంటి పథకాన్ని కరీంనగర్లో ప్రారంభించాడు కల్వకుంట్ల తారక రామారావు. అసలు వాస్తవానికి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రి ఎవరున్నారు? కేటీఆర్ కదా. కరీంనగర్ నువ్వు ప్రాతినిధ్యం వహించేటువంటి జిల్లా నుంచి, నువ్వు మంత్రి ఉన్నటువంటి జిల్లా నుంచి అక్కడ ఆ పరిస్థితి ఆ రకంగా ఉంటే, సో నువ్వు తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, లేదా ఎల్ఎండి కావచ్చు, ఇతర ప్రాజెక్టులు అన్ని కూడా నీకు సఫిషియెంట్ నీళ్ళని తీసుకొచ్చేసి చెప్తా ఉన్నావు కదా. ఏది సిరిసిల్లకు, కరీంనగర్కు, ధర్మపురికి ఇవన్నిటి కూడా నీళ్ళు తీసుకొచ్చినావు అని చెప్పేసి. సో గోదావరి తలాపున ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలోనే మిషన్ భగీరథ పరిస్థితి ఈ రకంగా కరీంనగర్ ఓడ్చుకుంటూనే పోతుంది, మొత్తం ఓడ్చుకుంటూనే పోతా ఉంటుంది. సో అక్కడే ఆ పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు మిషన్ భగీరథ నీళ్ళకు సంబంధించి ఏ ఒక్క గ్రామంలోకి వెళ్ళినా మిషన్ భగీరథ నీళ్ళు, మనం ఏదో ప్రశాంత్ రెడ్డి బండి సంజయ్ విమర్శించిన సందర్భంగా ఆయన కాన్ఫరెన్స్ లో తిరుక్కుంటే ఏదో చెప్పిండు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% నియోజకవర్గాలు, సరే సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల, వీటి గురించి మనం మాట్లాడట్లేదు. సో వాటిని మినహాయిస్తే మిగతా ఏ నియోజకవర్గంలో కూడా ఏ గ్రామంలో ఇది మిషన్ భగీరథ ద్వారా వచ్చిన నీళ్ళని ప్రజలు చెప్పగలిగితే మనం సవాల్ చేద్దాం. రైట్, ఇదే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏం చెప్పిండో 2014 నవంబర్లో చెప్పినటువంటి మాట మీరు ఒకసారి చూడాలి ప్రజలారా. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మనకేం చెప్పిండు అనేది ఒక్కసారి మీరు చూస్తే మొత్తం చిచ్చా భాగవతం అంతా వస్తుంది. రైట్, చూసిరు కదా, ఇది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చెప్పినటువంటి మాట. ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందించకపోతే ఇది జిహెచ్ఎంసి
ఏది మల్కాజ్గిరిలో పెట్టినటువంటి సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాట, నేను ఛత్తీస్గఢ్ పోతా ఉన్నా, ఎంఓయూ కుదుర్చుకోవడానికి పోతా ఉన్నా, ఇక్కడ నుంచి బేగంపేటకు పోతా అని చెప్పినటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాట, ప్రతి ఇంటికి మంచినీరు, స్వచ్ఛమైన మంచినీరు 24 గంటలు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయది, మేము ఓట్లు అడగము. పోటీ చేయనప్పుడు అడగాల్సిన పని లేదు. ఒక ఎగ్జాంపుల్ మనం ప్రధానంగా చూడొచ్చు మళ్ళీ, అంటే ఒక ప్రభుత్వానికి ఒకవేళ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది సాక్ష్యం కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మైనర్ గ్రామ పంచాయతీ లేదా మేజర్ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, సో వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం నుంచి రెగ్యులర్గా వచ్చేటువంటి గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రాంట్ల నుంచి మైనర్ గ్రామ పంచాయతీ కనీసం 25,000 పైచీలకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తా ఉంది. ఎందుకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తా ఉన్నది? సో ఆ గ్రామంలో ఉన్నటువంటి బోర్ బావులు, మంచినీళ్ళు అందించేటువంటి బావులకు సంబంధించినటువంటి బిల్లులు, ఒక్కొక్క బిల్లు కనీసం 10,000 నుంచి 15,000 రూపాయల విద్యుత్ బిల్లు నెలసరి వారిగా చెల్లిస్తా ఉన్నది. మరి మిషన్ భగీరథ నీళ్లను కంటిన్యూ ఈ 10,000-15,000 రూపాయల బిల్లులు కట్టాల్సిన అవసరం గ్రామ పంచాయతీ. కీలకమైన పాయింట్, ఇప్పుడు ప్రతి ఊరికి మంచినీరు అందిస్తున్న ప్రభుత్వం మాదంటారు. ప్రతి ఊరికి మంచినీరు అందించిన తర్వాత ఆ గ్రామ పంచాయతీ కరెంటు బిల్లులు ఎందుకు కడుతుంది? బోర్ బావులకు, వ్యవసాయ మంచినీరు అందించే బావులకు ఇది ఎందుకు కడతా ఉంది? ఇది అర్థం చేసుకోండి ప్రజలారా. కేసీఆర్ కేవలం మాటలు మాత్రమే చెప్పిండు. మిషన్ భగీరథ నీళ్ళ గురించి ఇప్పుడు అంతెందుకు, ఇక్కడ లైవ్ చూస్తున్నటువంటి ప్రజల దగ్గరికి పోదాం. మీ ఊరికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా సోదరులారా? మిషన్ భగీరథ నీళ్లు మీ ఊరికి వస్తున్నాయా? కామెంట్ రూపంలో చెప్పండి. చెప్తారు ఇప్పుడు, చూడరాదు. మిషన్ భగీరథ నీళ్లు మా ఊరిలో ఇప్పటి వరకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఇవ్వలేదు. హైదరాబాద్లో మార్పు మొదలైంది. వాటర్ వస్తలేవు, కరెంటు పోతుంది. ఇంకా టీఆర్ఎస్ గెలవడం కష్టం. వస్తుందా చెప్పండి ప్రజలారా? వస్తే వస్తుందని చెప్పండి. హుస్సేన్ సాగర్లో రూపాయి బిల్ల వేస్తే పైకి కనబడాలన్నాయి మన పోషెట్టి చెప్పిండు. ఇట్లా బిల్ల వారేస్తే రూపాయి బిల్ల మీది కనబడాలి. బిస్లరీ వాటర్ బాటిల్ కాలి డబ్బా కోసం బిస్లరీ వాటర్ బాటిల్ కొని ఆ నీళ్ళు కింద వారబోసి హుస్సేన్ సాగర్ ముంచి ఇట్లా తాగుకుంటా పోవాలి. ఇగో ఇంతమంది ప్రజలు చెప్తా ఉన్నారు మాకు వాటర్ రావడం లేదని చెప్పి. ఈ మిషన్ భగీరథ మీద పెట్టినటువంటి కార్పొరేషన్ క్రియేట్ చేసి దాని మీద తెచ్చినటువంటి 1,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? 1,00,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ, 85,000 కోట్ల రూపాయలు అఫిషియల్ బిల్లు, ఇప్పటివరకు మెయింటెనెన్స్ సంబంధించి 15,000 కోట్ల రూపాయలు, సుమారు 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ 1,00,000 కోట్ల రూపాయలకు అవుతున్నటువంటి వడ్డీ కూడా ఇలా రాష్ట్ర ప్రజలపై భారం వేస్తే ఆ వడ్డీలు చెల్లిస్తా ఉన్నాం. నెలలుగా నీళ్ళే వస్తలేవు, మనం వడ్డీలు కడతా ఉన్నాం. ఇది కేసీఆర్ మాయాజాలం. ఇంకా డైవర్షన్ పాలిటిక్స్, మాట్లాడితే ఢిల్లీ, ట్వీట్ పెడితే వేరే స్టేట్. 3 నెలలుగా కేటీఆర్ది అదే స్కెచ్. ట్రాప్లో పడుతున్న ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికలకు ఇదే వ్యూహమా? నీ ఎప్పుడో చెప్పిన వీళ్ళ ట్రాప్లోకి పోకండి, మీరు కోర్టు గీయండి, మీ కోర్టులో. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు ఏవైతే ఉన్నాయో దీని మీద ట్వీట్ చేస్తున్నా రామారావు చేస్తలేడు. 3 ఎకరాల భూముల మీద ట్వీట్ చేయట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ట్వీట్ చేయట్లేదు, నిరుద్యోగ భృతి మీద ట్వీట్ చేయట్లేదు, డాక్రా రుణాల మాఫీ మీద ట్వీట్ లేదు, ఆ రైతు రుణమాఫీ మీద ట్వీట్ లేదు. కానీ ఇవన్నీ పక్కకు పెట్టి అక్కడ ఏదో ఉత్తరప్రదేశ్లో జరిగింది, ఉత్తరప్రదేశ్లో ఇది జరిగింది, పక్క రాష్ట్రంలో నీళ్లు లేవు. మధ్యప్రదేశ్ ఏం చెప్పిండు ఇంకా ట్వీట్ చెప్పగా పక్క రాష్ట్రంలో నీళ్లు లేవు, కరెంట్ లేవట. ఇక్కడ కరీంనగర్లోనే కాదు ప్రజలారా, ఇక చూడు తెలంగాణ రాష్ట్రంలో ఏమో కరీంనగరే కాదు, ఇగో హైటెక్ సిటీ కాడున్న బస్తీలో నీళ్లు గతిలేవు. నిన్నటిది ఇది. హైటెక్ సిటీ కాడున్న బస్తీలో నీళ్లు గతిలేక అగో ట్యాంకర్ తెప్పించుకొని పట్టుకుంటున్నారు ప్రజలు. ఆయన ఎంత పెద్ద తీసుకోపోతా ఉన్నాడో నీళ్ళు చూడ్రి. ఆ డ్రమ్ములు, ఇంటింటికి తాగునీరు ఇయ్యకపోతే ఓటే అడగన్నావు కదా, ఈ బస్తీకి పోయి చెప్పు ఇప్పుడు సమాధానం. ఇది నిన్నటిది. హైటెక్ సిటీ పక్క పంటున్నటువంటి ఒక ఏరియాలో ఇగో ఇది పంచాయతీ. నల్ల నీళ్ళ కాడ బిందెల పంచాయతీ అయితే ఆఫీసర్ను ఏదో చేస్తా అని చెప్పిండు మన పోషెట్టి. కానీ చేసింది కాదు. సర్పంచుల పవర్ పోతుంది, కార్యదర్శులను ఉద్యోగాలకు తీసేస్తా, ఇవన్నీ చెప్పిండు. ఇక ఈయన డైవర్షన్ పాలిటిక్స్ ఇవి పెట్టాడు, అవి పెడతాడు. సెంటిమెంట్ పార్టీగా పేరున్న టీఆర్ఎస్ 3 నెలలుగా డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నది. రాష్ట్రాన్ని వదిలేసి పక్క దిక్కులు చూస్తున్నది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు. వరుసగా ఆయన చేస్తున్న ట్వీట్లు, ఇస్తున్న స్పీచ్లన్నీ అదే తీరుగా సాగుతున్నాయి. అటు సోషల్ మీడియాతో పాటు ఇటు రాజకీయ వేదికలపై అధికార పార్టీ చేస్తున్న ఈ హంగామాతో ప్రతిపక్షాలు ట్రాప్లో ఇరుక్కుపోతున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయం మొత్తం అటు ఢిల్లీ లేదంటే ఇరుగు పొరుగు రాష్ట్రాల చుట్టే చెక్కలు కొడుతున్నది. కేసీఆర్ సెంట్రిక్గా కొనసాగుతున్న ఈ వ్యవహారం, కేటీఆర్ సెంట్రిక్ గా కొనసాగుతున్న ఈ వ్యవహారం మొత్తం జనం దృష్టిని మళ్లించేందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా మేరకు ఈ వ్యూహం అమలు చేస్తున్నారనే ప్రశ్న మేము ఎప్పుడో చెప్పినాం ఈ మాట.
మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుండు, మీ ఆలోచన విధానాన్ని పక్కకు తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో కేసీఆర్ కేటీఆర్ బిజీగా ఉన్నారన్న మాట చెప్పిన ఇవాళ స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆత్మాభిమానం గురించి మాట్లాడే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా సొంత రాష్ట్రం ఆకాంక్షలను పక్కకు పెట్టి కేంద్రంపై దాడి చేయడానికి పొరుగు రాష్ట్రాలను నిందించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతలు వాటి చుట్టే తిరుగుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొదలు ప్రతిపక్ష నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డి కేటీఆర్ ట్వీట్లకు స్పీచ్లకు కౌంటర్లు ఇస్తున్నారు. వడ్లలొల్లి నుంచి మొదలైన ఈ డైవర్షన్ 3 రోజుల కిందట పార్టీ ప్లీనరీ, 2 రోజుల కిందట ఏపీలో కరెంట్ లేదనే కామెంట్లతో మరింత పీక్స్కి చేరింది. ఇప్పటిదాకా పక్క రాష్ట్రాలపై చేసిన ట్వీట్స్, కేంద్రంపై చేసిన దాడితో ఏం సాధించలేకపోయినా ప్రజల దృష్టి మళ్లించడంలో మాత్రం కేటీఆర్ సక్సెస్ అవుతున్నారు. నిజంగా ప్రజలారా, వీళ్ళు చేసేటువంటి ట్వీట్ల ద్వారా, వీళ్ళు డైవర్ట్ చేసేటువంటి అంశాల ద్వారా మీ మైండ్ ఏమన్నా మారుతుందా? మనం ఎక్కడుండాలి, ఎక్కడున్నాం అనేదే చర్చ. ఎప్పుడైనా నీవు అమెరికాలో ఇవాళ ఒక నాయకుడు హామీ ఇచ్చిందంటే 5వ సంవత్సరానికి ఆ పౌరుడికి ఆ హామీ గుర్తుంటుంది. కానీ మనం ఏం చేస్తారు, వీళ్ళు గొర్రెలు మనం ఎట్లా చెప్తే అట్లా పోతాయి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దయచేసి కేటీఆర్ ట్వీట్ల గురించి కానీ, నమస్తే తెలంగాణ పత్రిక వార్తల గురించి కానీ, లేకపోతే TV9, NTV ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలలో వచ్చే వార్తలను ఎట్టి పరిస్థితుల్లో ఫాలో కాకండి. సో ఈ సందర్భంలో ఒక విషయం చెప్పుకోవాలి మనం మళ్ళీ, అంటే ఈ డైవర్షన్ ఇష్యూ వచ్చింది కాబట్టి. సో లైక్ ఎగ్జాంపుల్, సరిగ్గా సంవత్సరం క్రితం అనుకుంటా బహుశా ఈటల రాజేందర్ సంబంధించినటువంటి భూ కబ్జా వ్యవహారం ఇష్యూ వెలుగులోకి వచ్చింది. సో ఎప్పుడైతే ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం ప్రభుత్వం ఈటల రాజేందర్ బర్తరఫ్ చేయాలనుకున్నదో, ఆ ఇష్యూ రాగానే మొదట ఎవరు వార్తలు ప్రసారం చేసి ఈటల రాజేందర్ భూ కబ్జా చేసిందని TV9, NTV ఇవే. సో వీళ్ళతో ప్రసారం చేయించి స్ట్రాటజికల్ తర్వాత నమస్తే తెలంగాణ సేమ్ టైం శ్రీనివాస గౌడ్ మీద అత్యాయత్నం జరిగిందన్నట్టు, ఒక కుట్ర జరిగిందన్నటువంటి ఇష్యూ తీసుకొచ్చారు. సో దాని మీద వార్తా కథనాలు ఎవరు ప్రసారం చేసారు? TV9, NTVలతో ఫస్ట్ ప్రసారం చేపిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, టీ న్యూస్ నమస్తే తెలంగాణ రంగంలో దిగుతారు. సో వీళ్ళు స్ట్రాటజికల్ గా ఏం చేస్తారంటే ఒక ఇష్యూను డైవర్ట్ చేయడానికి చాలా తెలివిగా ఎంటర్ అయిపోతా ఉంటారు. నువ్వు అది మనం గమనించాలి. TV9 వచ్చే వార్తను, NTVలో వచ్చే వార్తను పుట్టుక్కున పిచ్చోలమై ఫాలో అయినామా కథ మన ఆ ట్రాప్లోకి లాక్కపోతారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఫాలో కావద్దు. ఢిల్లీలో వడ్లలొల్లితో షురు. వడ్ల కొనుగోలుపై ఇందిరా పార్క్ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేసింది. FCI ఏ రాష్ట్రంలోనూ నేరుగా వడ్లను కొనడం లేదు. అయినా తెలంగాణలో మాత్రం వడ్లనే FCI కొనాలనే వాదనతో ఢిల్లీలో TRS దీక్షకు దిగింది. గతంలో ఎన్నడలేని ఈ వాదనతో రాష్ట్రంలో తామే వడ్లు కొంటున్నట్లుగా ప్రచారం చేసుకునేందుకు TRS ఎత్తుగడ వేసిందనే విమర్శలు వ్యక్తమవుతాయి. ఇక రాష్ట్ర సర్కారే వడ్ల పేరుతో లొల్లి చేయడం ఏమిటని సోషల్ మీడియా వేదికగా రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వెనక్కి తగ్గి వడ్లు కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రధాని టూర్ పైన విమర్శలు చేశారు. సో ఈ వడ్ల కొనుగోలు సంబంధించి కూడా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి స్ట్రాటజీ, అది ఏం జరిగిందంటే వెస్ట్ బెంగాల్ లేకపోతే ఉత్తరప్రదేశ్లో అక్కడ చేసినట్టు తెలంగాణ ఏదో చేయబోయిండు. కానీ తెలంగాణ పబ్లిక్ ఎప్పుడు కూడా చాలా చైతన్యవంతమైనటువంటి పబ్లిక్. సో మనకు స్టార్టింగ్లో కేసీఆర్ మరి వీళ్ళు ఎట్లా ఓట్లు వేసారు అనేటువంటి ఒక అనుమానాలు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే 2014 నుంచి 2018 వరకు ఒక యుగం, 2014 ముందు ఒక యుగం, 2014 ముందు అప్పటికున్నటువంటి సమైక్య పాలకులను గడగడలాల్సినటువంటి తెలంగాణ, ఆ తర్వాత తెలంగాణ తనకు తాను అస్తిత్వం నిలుపుకోవడం కోసం ఆ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెయిట్ చేసింది. కానీ 2018 తర్వాత తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజల ఆలోచనలో సంపూర్ణమైనటువంటి మార్పు వచ్చేసింది. ఎందుకంటే ఏం జరుగుతా ఉన్నదని గ్రహించగలుగుతా ఉన్నారు. సోషల్ మీడియా, అదేవిధంగా మనము ఇతర ఛానల్స్ అన్ని కూడా వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ ఉంది. సో ప్రజల ఆలోచన మారిన తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా అట్టర్ ఫ్లాప్, కేసీఆర్కి అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత అసలు కేసీఆర్కి ఇచ్చినటువంటి సలహా ఏంటి, మీరు రోడ్లపైకి రండి, ధర్నాలు చేయండి, ఆందోళన చేయండి అని చెప్పిన తర్వాత కేసీఆర్ ధర్నాలు వద్దు, ధర్నా చౌకులు వద్దు, ఆందోళన చేయొద్దు, అటువంటి సమాజాన్ని నిర్మిస్తున్నటువంటి కేసీఆర్ రోడ్లపైకి వచ్చిన తర్వాత సమాజం అది గుర్తు పెట్టుకున్నది. అరే కేసీఆర్ మళ్ళీ చెప్పి కేసీఆర్ రోడ్లపైకి రావడం ఏంటి, ధర్నాలే ఉండేయని చెప్పిన కేసీఆర్ ధర్నా చేసే కాడికి వచ్చింది. సో మొత్తానికి కేసీఆర్, కేటీఆర్ అనేటువంటి వ్యక్తులు మిమ్మల్ని మీ మతి క్యాలికి లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు వడ్ల పంచాయతీ లేదు, కేవలం 3% వడ్లు మాత్రమే కొన్నారు. తతిమయాన్ని కళ్ళాల కాడు ఉన్నాయి, గోనె బస్తాలు ఉన్నాయి, కొనేటోళ్ళు ఉండరు, మద్దతుదారు ఉండదు, మన్ను ఉండదు, మశాడం ఉండదు. ఆఖరికి నిన్న కూడా చెప్పాలా మీకు ఈ వడ్ల కొనుగోలు విషయం మీద, గడిచినటువంటి 2 పసాలకు సంబంధించి ఏదైతే ఈ మహిళా సంఘాల వాళ్ళు ఐకేపీ కేంద్రాలను పెట్టేసి వాళ్ళకు కొనిస్తున్నారు, ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు కదా, 2 పసాల నుంచి ఐకేపీ సెంటర్ల కమిషన్లు లేవు. ఒక్కొక్క సెంటర్కు దాదాపు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం బాగున్నది. సో వాళ్ళు ఇప్పుడు ఐకేపీ సెంటర్లు పెట్టాలంటే కూడా మాకు గడిచినటువంటి 2 సీజన్ల డబ్బులు చెల్లిస్తేనే సెంటర్లు పెడతామన్నటువంటి ఒక డిమాండ్ తీసుకొస్తా ఉన్నారు చాలా చోట్ల. అదే జరుగుతూ ఉంది. అయితే వాస్తవానికి అన్ని అంశాలను పక్కదారి పట్టించడం కోసం కేటీఆర్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ఎత్తుగడ, దయచేసి ఈ ఎత్తుగడలో ఎట్టి పరిస్థితిలో మీరు పాలు పంచుకోకండి. కేసీఆర్ ఏం చెప్పిండు మనకు,
పంటలు మార్పిడి చేయండి అని చెప్పిండు. పంటలు మార్పిడి చేయమని చెప్పి కేసీఆర్ చెప్తే కేసీఆర్ మాటలు విన్నటువంటి ఒక మనిషి ఈ అబ్బాయి నిన్న సెల్ టవర్ ఎక్కిండు. ఎందుకు? కేసీఆర్ మాట విని పొద్దుతిరుగుడు పంట వేసిండు, మొత్తం నాశనం అయిపోయింది, నష్టపోయిందట. పంట ఎక్కిండు. కేసీఆర్ మాటలు నమ్మకండి అన్న అని చెప్పి నిన్న టవర్ ఎక్కితే తీన్మార్ మల్లన్న మాట్లాడితే దిగుతా అంటే నిన్న దించే ప్రయత్నం చేసినాం. కేసీఆర్ మాటలు ఇవిటికి కదా సమాధానం చెప్పాల్సింది. ఇవిటి నువ్వు ఇస్తానా తాగునీరు ఎట్టిపోయింది, నువ్వు ఏ ఇస్తానా పంట మార్పిడి వ్యవహారంలో నీ సబ్సిడీలు ఏమైపోయినాయి, నువ్వు ఆ రైతులకు ఇచ్చే భరోసా ఇది, ఇవి ఏమి చెప్పకుండా పక్కదారి పట్టించేటువంటి ఒక కుట్రలు. ఈ కుటుంబమే కుట్రల కుటుంబం, కల్వకుట్ల కుటుంబం కాదు, కుట్రల కుటుంబం. సో రాష్ట్రంలో లెక్కలేనన్ని సమస్యలు. టీఆర్ఎస్ ఎంచుకున్న మాటలు మళ్లింపు స్కెచ్తో రాష్ట్రంలో సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ తగ్గిపోయింది. భారీగా కరెంట్ ఛార్జీలు, లిక్కర్ రేట్లు, బస్ ఛార్జీలను పెంచేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి 3 నెలలుగా కొనసాగుతున్నది. దాదాపు 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తామంటూ 2 ఏళ్లుగా ప్రభుత్వం ఊరిస్తూనే ఉంది. కృష్ణా నీళ్లపై ఏపీ కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోకపోగా మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నామనే ప్రచారం చేపట్టి పంటల సాగుపై ఆంక్షలు విధించింది. వడ్లు కొనుగోళ్లపై చేసిన రాజకీయంతో రైతులు ఇబ్బంది పడ్డారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. 3,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలున్నాయి. భూములు, ఇసుక దందాలతో నేరాలు, పట్టపగలు, హత్యలు పెరిగిపోయాయి. ఇది రాష్ట్రంలో ఉన్న పిక్చర్. దీనికి సమాధానం చెప్పకుండా వాడు ఏదో ట్వీట్ పెట్టగానే మనం ఇలా కేటీఆర్ పెట్టే ట్వీట్ ఆ గ్రూప్లో వస్తుంది. కేటీఆర్ ఇగో ఈ హ్యాష్ ట్యాగ్తో పెట్టాలి, మనం ట్రెండింగ్ తేవాలి. ఎక్కడ పోతున్నాం రా నాయన, మనం ఎక్కడ పోతున్నాం? మన బతికేమవుతుంది? వాడెవడో నడువు అనగానే గొర్రెల మంద లెక్క పోవుడే పెట్టుడే ట్వీటు. ఏమవుతుంది? వాడు రాత్రికో బీరు బిర్యానీ ఇస్తాడు, తాగి పంటవు, మూత్రం పోస్తావు, ఒడిచిపాయే. మరి నీ పిల్లల భవిష్యత్తు ఏందిరా? వాడు ఎట్లా బతకాలరా బాబు? రేపు పొద్దుగాల వాని భవిష్యత్తు ఏంది? వానికి ఏం ఫ్యూచర్ ఇస్తున్నాం మనం? ఇది కదా. ఈయన చెప్పే హ్యాష్ ట్యాగులు, ఈయన చెప్పే ట్వీట్లు పెడితే ఈయన కొడుకు బతాడు. నీవు నీ అంతరాత్మను ఆలోచించి రాష్ట్రంలో ఏం జరిగిందో పెడితే నీ కొడుకు బతాడు. రైట్. తహసీల్దార్ సరిగ్గా పనిచేస్తే రైతు కోర్టుకు రాడు. ఇలాంటివే 66% కేసులు ఉంటున్నాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ. 50% కేసుల్లో సర్కారే పేచీకోరు. జాప్యాలన్నింటికీ కోర్టే కారణం కాదు. కొన్ని రాష్ట్రాల్లో ధిక్కరణ కేసులు బాగా పెరుగుతున్నాయి. సీఎం హైకోర్టు సీజే తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం లేదంటూ తెలంగాణ సీఎస్పై ఆగ్రహం. న్యాయ భాష అందరికీ అర్థమయ్యేలా ఉండాలన్న ప్రధాని. ఢిల్లీలో హైకోర్టు సీజేలు సీఎంల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మన బాతాల పోషెట్టి డుమ్మా కొడితే మోడీతో మీటింగ్కు కేసీఆర్ డుమ్మా. ఢిల్లీలో సీజేలు సీఎంల సదస్సుకు పోలే, మొన్న వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనలేదంటూ ఒక వార్త. కేసీఆర్కి ఇంత ధైర్యం ఎక్కడిది? కేసీఆర్ కాదు, ఇక్కడ ఒకటి తహసీల్దార్ సరిగ్గా పనిచేస్తే రైతు కోర్టుకు రాడు. ఎంత పెద్ద కామెంట్ చేసిండు ఎన్వి రమణ అంటే, పెద్ద కామెంట్. సో తహసీల్దార్లు సరిగ్గా పని చేయకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పొలిటీషియన్స్, ఎమ్మెల్యే ఎవరికైతే పోస్టింగ్ ఇవ్వాలో ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు పోస్టింగ్ వస్తుంది. సో ఎమ్మెల్యే ఏం చెప్తే తహసీల్దార్ పని చేయాలి. సో రైట్ ఆర్ రాంగ్ అనేది ఉండదు. సో పోస్టింగ్ కావాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. సో ఎమ్మెల్యే ఏ పని చెప్తే ఆ పని చేయాలి. సో నేరుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొలిటికల్ సిస్టమ్ ను అనలేడు కాబట్టి ఆయన తహసీల్దార్ అధికార వ్యవస్థను ప్రశ్నిస్తా ఉన్నాడు. సో నిజంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కనుక లేకపోతే ఒక అధికారి నిజాయితీగా ఎందుకు పనిచేయడు? ఒకవేళ పని చేయనటువంటి అధికారికి రేపు ఏ రకమైనటువంటి శిక్షలు ఉంటాయో, ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి ఒక అధికార వ్యవస్థ ఉండాలి. దానికి ఏ రకమైన శిక్షలు ఉండాలో కూడా మన 7200 చెప్తా ఉన్నది రేపు. అయితే ఇక్కడ ఎక్కువ ఒక విషయం తీసుకోవాలి. సీఎం హైకోర్టు సీజే తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం లేదంటూ తెలంగాణ సీఎస్ పై ఆగ్రహం ఎందుకు? సర్వీస్ నుంచి తీసిపారేయచ్చు కదా, అయిపోతుంది కదా, శిక్ష చేయొచ్చు కదా వానికి. ఇక్కడ సీజే గారే చెప్పిండు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆయనకు చేతికి ఎముక లేదు, ఆయన అట్లా సేవ చేస్తుండని చెప్పి ఎన్వి రమణ గారు చెప్పిండు. మరి అటువంటి ఎముక లేని మనిషి ఈడ ముఖమే కనిపించకపాయే, ఎముక లేని మనిషి. సో ఈ రకంగా ఇక్కడ సీజే ఎన్వి రమణ గారు, మీరు చేసినటువంటి కామెంట్స్ వాస్తవం. ఏదైతే తహసీల్దార్లు సరిగ్గా పనిచేస్తే, తహసీల్దార్లు కాదు సార్, వాళ్ళ మీద పొలిటీషియన్స్ ఉండి ఈ డ్రామా ఆడుతూ ఉన్నారు. ప్రతి వ్యవస్థ కారణాన్ని మోసపోవడానికి, నాశనం అవడానికి కారణం రాజకీయ నాయకులే. వీళ్ళ కారణంగానే జరుగుతూ ఉన్నది. మీరేమో వాటిపైన కామెంట్ చేయలేరు. ఇక మోడీతో మీటింగ్కు కేసీఆర్ డుమ్మా. ఢిల్లీలో సీజేలు సీఎంల సదస్సుకు పోలే, మొన్న వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనలే. ప్రధాని మోడీ నిర్వహిస్తున్న మీటింగ్లకు, ఆయన పాల్గొంటున్న సమావేశాలకు సీఎం కేసీఆర్ వరుసగా డుమ్మా కొడుతున్నారు. శనివారం ఢిల్లీలో హైకోర్టు సీజేలు ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశానికి కూడా ఆయన వెళ్ళలేదు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ప్రారంభించగా కార్యక్రమాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏపీ సీఎం జగన్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి పోయిండు. ఇంద్రకరణ్ రెడ్డికి నా ఏ తెలియదు, నా బీ తెలియదు. ఆయన మంత్రి పోయిండు. సరే పోయిండు,
అయిపోయిందా? పోనీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ఏమైనా వేరే కార్యక్రమంలో ఉండా, బిజీగా ఉన్నా, ఏమన్నా బిజీగా ఉన్నా అంటే ఏం లేదు. బడుగుల ఏది సిరిమర్తి లింగయ్య యాదవ్ వాళ్ళ తండ్రి చచ్చిపోతే పూలమాలేస్తానికి పోయినాడు. సరే పోవాల్సిందే, పో కానీ చచ్చిపోతున్న రైతుల దగ్గర రావాయే, చచ్చిపోతున్న జనాల దగ్గర రావాయే. నీ పాలిటిక్స్ కోసం ఇవి తిరుగుతూ ఉంటావు. తెలంగాణ రాష్ట్రం కాదు, ఎంటైర్ భారతదేశంలోనే కోర్టు నిర్ణయాలను ధిక్కరించిన అత్యధిక గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావే. ఈయనను తిట్టినని తిట్లు కోర్టులు ఎవరిని తిట్టలే. సో ఉక్రెయిన్ సోల్జర్లు ఉన్న స్టీల్ ప్లాంట్ నేలమట్టం. ఉక్రెయిన్ సోల్జర్లకు కంచుకోటలో ఉన్న మరియాపోల్ సిటీలోని అజోస్టల్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ధ్వంసమైంది. రష్యా భీకర దాడిలో ప్లాంట్లోని ప్రతి భవనం దెబ్బతిన్నది. కొన్ని భవనాలు నేలమట్టం కాగా మరికొన్ని భవనాలకు మొండి గోడలు మాత్రమే మిగిలాయి. ప్లాంట్లోని బిల్డింగ్లపైనే కాకుండా అండర్ గ్రౌండ్ టన్నెల్స్ను సైతం ధ్వంసం చేసేలా బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించినట్లు రష్యా వెల్లడించింది. ఇప్పటికి కొనసాగుతూనే ఉంది రష్యా ఉక్రెయిన్ మధ్య వారు. దాదాపు 2 నెలలు గడుస్తూ ఉంది, అయినా కూడా ఫలితం తేలలే ఇప్పటి వరకు కూడా. పట్టపగలు ఛత్రి నీడన రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో వ్యవసాయ కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లా దేవాపూర్ శివార్లో కూలీలు శనివారం ఇట్లా ఛత్రి నీడన పల్లికాయలు తెంపుతూ కనిపించారు. ఆది సోమవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో 42 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం ఆసిఫాబాద్ జిల్లా, కరిమొరి, జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 45.8, నిర్మల్లోని ఖద్దర్, పెద్దూరులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్గా గుట్టపైకి కారెక్కితే 500, ఆపై ప్రతి గంటకు 100. యాదాద్రిలో భక్తులకు చుక్కలు. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలంటే ఇక సామాన్య భక్తులు చుక్కలే. భక్తులు తాము వచ్చిన కారుతో కొండపైకి వెళ్ళాలంటే 500 రూపాయలు కట్టాల్సిందే. కొండపైన గంటకు పైగా వాహనం నిలిపితే మరో 100 చెల్లించాల్సిందే. ఎన్ని గంటలు కొండపైన ఉంటే ఆ మేరకు ఒక్కో గంటకు 100 చొప్పున అదనంగా కట్టాల్సిందే. దీనికి సంబంధించిన కొత్త రూల్స్ను ఆలయ ఈవో గీతారెడ్డి శనివారం విడుదల చేశారు. కొత్తగా విడుదల చేసిన ఉత్తర్వులు మే 1 నుంచి అమల్లోకి రాబోతా ఉన్నాయని చెప్పి పేర్కొన్నారట. యాదగిరి గుట్టపైకి ఎక్కితే కారుతోటి పోతే 500 కట్టాలన్నట. ఒక పనమ్మ కడతారు. కానీ ఈ గంట దాటితే అదనంగా ఉందా కదా, మరి అక్కడికి వచ్చే భక్తులకు గంట లోపల దర్శనం కాకపోతే ఎంత కట్టిస్తావు వాళ్ళకు? అది చెప్పాలి గీతారెడ్డి గారు. గంట లోపల వాళ్ళకి దర్శనం కాకపోతే గంట లోపల వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నిటికాడ ఏ ఇబ్బంది లేకుండా ఉంటే ఏం కాదు. ఇబ్బంది కలిగితే ఎంత కట్టిస్తావో చెప్పు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద కూడా దందనే. సో దేవుడు ఎప్పుడు కూడా పేదలకు దగ్గరగా పోవాలా, కానీ దేవుడిని ఏం చేస్తున్నాడు, కాస్ట్లీ దేవుడుగా మారుస్తూ ఉన్నారు. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి అంశాలు. ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఈయన కనబడతలేడట. దాది శ్రీనివాసరావు 19 సంవత్సరాలు, ఎరుపు, లాంగ్ టర్మ్. కేసీఆర్ కనబడక 7 ఏళ్ళు అయింది జనానికి. రైట్గా పోలీసు కొలువుల్లో తప్పుడు వివరాలు ఇస్తే కేసు. పోలీస్ నియామక మండలి హెచ్చరిక. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. వెబ్సైట్లో డమ్మీ దరఖాస్తు. 6 విభాగాల్లో 17,291 పోస్టులట. పోలీసు కొలువుల్లో తప్పుడు వివరాలు ఇస్తే కేసు. పోలీసులే తప్పుడు కేసులు పెడితే ఎవరి మీద కేసులు పెట్టాలా? ఇది 7200 చెప్తుంది. సో ఈ పోలీస్ కొలువులకు సంబంధించి ఒక ఇంట్రెస్ట్ ఇష్యూ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఉన్నటువంటి 7 జోన్లకు 7 DIGలు లేరు. సో ఐజీలు లేరు. సో ఎస్పీలకు కానీ పోలీస్ కమిషనర్లకు కానీ సర్వీస్ రూల్స్ సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. సో దీనికి సంబంధించి అవన్నీ లేకుండా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ పోతా ఉన్నావు కదా, మరి ఎట్లా భర్తీ చేయాలా వాళ్ళకు ఉన్నతాధికారులు? సో ఏ రకంగా దాని మీద ముందు వెళ్ళాలా, ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వట్లేదు. సో దీంతో పాటు ఇంకొక కీలకమైన ఇష్యూ ఏంటంటే మన దృష్టికి తీసుకొచ్చారు ఈ పోలీసు అధికారుల సంఘం సంబంధించి. సో మళ్ళా ఈ కానిస్టేబుల్ స్పౌస్ బదిలీలకు సంబంధించి ఆమరణ నిరాహార దీక్ష చేసింది కాబట్టి సో మళ్ళా ఆమరణ నిరాహార దీక్ష తర్వాత కూడా మా సమస్య పరిష్కారం కాలేదు, స్పౌస్ బదిలీల ఇష్యూ. సో వాళ్ళు క్లియర్ గా ఈ వై గోపిరెడ్డి ఉన్నారు కదా పోలీసు అధికారుల సంఘం, సో ఆయన ఒక రిప్రజెంటేషన్ కూడా ఒకటి భరత్ పంపించండు. భరత్ పంపు ఎంత మోసం మీ ఫోన్లో ఉంటుంది, మీ ఫోన్ పంపించేసిన. ఒక్క నిమిషం. ఎంత మోసం ఉంటుందంటే ప్రతి అడుగున మోసమే జరుగుతుంది. భరత్ పంపిన అడుగున మోసమే ఉంటుంది. ప్రజలారా, మనం మేల్కోకపోతే మోసం అవుతుంది. ఇగో ఇది తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ఇటీవల 3,300 మందికి హెడ్ కానిస్టేబుల్ పదోన్నతులు కల్పించినందుకు సిబ్బంది చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ఇంకా 700 ఖాళీలను నింపి పదోన్నతులు కల్పించగలరని మనవి. కొన్ని జిల్లాలకు
నవంబర్ సరెండర్, మరికొన్ని జిల్లాల జనవరి సరెండర్ మంజూరు కాలేదు. గత 2 నెలల్లో సిబ్బంది వేతనాల నుండి ఇన్కమ్ ట్యాక్స్ అదనంగా చెల్లించడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున పెండింగ్ సరెండర్ను మంజూరు చేయగలరని మనవి. రాష్ట్ర వ్యాప్తంగా తమరి ఉత్తర్వుల ప్రకారం 300 మంది ఎస్ఐ పదోన్నతి శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారికి ఎస్ఐగా పదోన్నతి కల్పించగలరని మనవి. 30% ఉన్న ర్యాంకర్ ఎస్ఐ కోటాను పెంచి కింది స్థాయి సిబ్బందికి పదోన్నతుల అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని మనవి. అన్ని వింగులలో హెడ్ కానిస్టేబుల్ మరియు ఏఎస్ఐ పోస్టులను పెంచి 15 సంవత్సరాల కనీస సర్వీస్ ఉన్న ప్రతి కానిస్టేబుల్ కు పదోన్నతి ఇప్పించగలరని మనవి. జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జోనల్ అధికారులు లేరన్న కారణంతో ఏఎస్ఐ పదోన్నతులు, కారుణ్య నియామకాలు, డిప్యుటేషన్ నియామకాలు, జోనల్ పోస్టుల బదిలీలను నిలిపివేశారు. కావున పరిశీలించి పరిష్కరించగలరని మనవి. 317 జీవో 317 అమలు ద్వారా తలెత్తిన ఈ కింది ఇబ్బందులు పరిష్కరించగల ఉద్యోగులైన భార్యాభర్తల బదిలీలు, మ్యూచువల్ బదిలీలు, 317 పరిధిలో లేని తీవ్రమైన ఆరోగ్య మరియు ఇతర సమస్యలున్న వారి బదిలీలు, సిబ్బంది చిరకాల కోరిక అయిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించడానికి బస్ పాసును ఇప్పించాలని మనవి అంటూ వై గోపిరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం చెప్పి వాళ్ళ సమస్యలు ఇవి ఉన్నాయి. వీళ్ళు లేఖలు విడుదల చేయడమే కానీ ఎక్కి ధర్నా చేసేది లేదు, ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇన్ని సమస్యలతోని పోలీసులు రాష్ట్రంలో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పిండు కేసీఆర్ అంటే ప్రెస్ మీట్ లో 317 జీవో ఎంత సక్సెస్ఫుల్ అమలు చేసినాం, అద్భుతంగా పోలీసు వాళ్ళే చెప్తారుగా ఏ పార్టీ అమలు చేసిరన్న సంగతి. ఇక 30,000 ప్రభుత్వ స్కూళ్ళకి ఇంటర్నెట్ T-Fiber ద్వారా త్వరలోనే ఏర్పాటు, భవిష్యత్తులో సులభంగా డిజిటల్ విద్య, మన ఊరు మనబడిపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. అయితే ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు కేటీఆర్ హైదరాబాద్ 2016 GHMC ఎన్నికల్లో చెప్పినటువంటి మాట యథాతథంగా ఇంటింటికి ఇంటర్నెట్ దేశంలో ఎక్కడియారు ఫైబర్ గ్రిడ్, దాన్ని ఏమంటారంటే ఫైబర్ గ్రిడ్ అంటారని చెప్పిండు. ఏం చేసిరు, ఆ ట్యాంక్ బండ్ కాడ ఓ పుల్ల నిలబెట్టిరు, ఆ తర్వాత ఇంకొక తాను ఓ పుల్ల నిలబెట్టిరు. ఆ పుల్ల నిలబెట్టి ఇక చూసిరా ఇంటర్నెట్ ఎట్లా వస్తుందని చూపెట్టిండు. వాస్తవం ఏంటంటే ఈ ఇంటర్నెట్కు కేటాయించినటువంటి 90 కోట్ల రూపాయలలో ఈ ఫైబర్ గ్రిడ్ ఫెయిల్ అయిందని చెప్పి అప్పుడున్నటువంటి మేయర్ బొంతురామోను, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లంతా సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు కొనుక్కున్నారు ఆ పైసలతోటి. ఈ హైదరాబాద్లో ఇంటింటికి ఇంటర్నెట్ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం 30,000 ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ ఇస్తుందని చెప్తా ఉన్నది. మీరు చెప్పాలి, మేము నమ్మాలి. మంత్రివర్గ ఉపసంఘం అట, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్న వాళ్ళకి ఇంటర్నెట్ స్పెల్లింగ్ చెప్పమని చూద్దాం. ఆంధ్ర కన్నా తెలంగాణ బడులే అధ్వానం, విద్యకు నిధుల కేటాయింపులు అట్టాడుకున్న రాష్ట్రం, ప్రభుత్వ విద్యను చంపేస్తున్న సీఎం కేసీఆర్ 8 ఏళ్లలో ₹1 కేటాయించలేదు. సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ మురళి స్కూళ్ల దయనీయ స్థితిని వివరించిన ప్రతినిధులు అంటూ ఇగో ఇది కదా ఫీడ్ చేయాల్సిన అంశం, ఇది కదా చర్చకు పెట్టాల్సిన అంశం, ఇది లేదు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం ఎట్లా ఉండాలి, విద్య కోసం ఏం జరగాలనేది 7200 చెప్పబోతుంది. అలా నిరుద్యోగులకు 20% రాయితీపై బస్ పాసులు, జీబీటీ ఆర్డినరీ పాస్ 2,800 రూపాయలకే, జీబీటీ మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 3,200, దరఖాస్తు కోచింగ్ సెంటర్ ఐడి సమర్పిస్తే చాలు. నిరుద్యోగులకు 20% రాయితీపై బస్ పాసులు. మొన్న పెంచిన ఛార్జీలతోటి మళ్ళీ ఆడికే వచ్చింది కదా, 30% పెంచి 20% రాయితీ ఉంటుంది. అది నిరుద్యోగుల కడ. మళ్ళా షమీపై ఈడీ కొరడా, ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో 5,551 కోట్ల డిపాజిట్లు జప్తంటూ ఒక చైనా కంపెనీది మొబైల్ కంపెనీ, ఆ మొబైల్ కంపెనీ దానిపైన దాని డిపాజిట్లు జప్తు చేసిందట. సిఎస్ సోమేష్ పై చీఫ్ జస్టిస్ రమణ ఆగ్రహం, సీఎం చీఫ్ జస్టిస్ నిర్ణయాలను అమలు చేయరా. సీఎం కాదు, ఈ కేసీఆర్ అమలు చేయమంటే ఆగుతాడా ఆయన? ఇందులో కేసీఆర్దే పాత్ర. కేసీఆర్ కళలోకి వచ్చినటువంటి అంశాన్ని కూడా ముందరే పొద్దుల పేపర్ రూపంలోకి వచ్చేస్తుంది ఆయన. మేమేం వ్యక్తిగత పనుల కోసం అనడం లేదు కదా, కోర్టుల్లో దయనీయ పరిస్థితులు అని చెప్పి జస్టిస్ రమణ తాను పరిశీలించి చర్యలు తీసుకుంటారన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అంటూ ఒక వార్త. ఇంద్రకరణ్ రెడ్డి చర్యలు తీసుకున్నంత శక్తి ఉన్నదా? ఇంద్రకరణ్ రెడ్డి ఏం చర్యలు, కంకర మిషన్ ఆడ ఏది నిర్మల్ కాడ కంకర మిషన్ల దందా, ఏది భూముల దందా, ఇసుక దందా, కాంట్రాక్ట్లు, ఈ దందకే నువ్వు సరిపోయా. ఇక నువ్వు ఇవేడ చెప్తావు. గీత దాటద్దు, కర్తవ్య నిర్వహణలో పరిమితులను గుర్తించాలి. కోర్టు తీర్పులను ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. ఆలోచించి చట్టాలు చేస్తే కోర్టులు జోక్యం చేసుకో. పాలనలో అసమర్థత వల్లే కేసులు పెరిగిపోతున్నాయి. పెరిగిన ధిక్కార వ్యాజ్యాలతో అదనపు భారం, వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యాలుగా మారిన పిల్లు. జిల్లా కోర్టులో 4.11 కోట్ల కేసులు పెండింగ్. ప్రతి 10 లక్షల జనాభాకు న్యాయమూర్తులు 20 మంది. సీఎంలు హైకోర్టు సీజేల సమావేశంలో జస్టిస్ రమణ, కోర్టుల్లో ప్రాంతీయ భాష వాడాలి, అప్పుడే న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం అని మోడీ. ఒక్క రోజులో సాధ్యం కాదు, స్థానిక భాష వినియోగానికి అవరోధాలున్నాయని సీజేఐ. న్యాయ ఇన్ఫ్రా
సంస్థ రాష్ట్ర స్థాయిలోనే అని చెప్పి రిజిజు చెప్పినటువంటి మాట. ఇక కేంద్రం ఆర్థిక సాయం చేయాలి, రాష్ట్ర న్యాయ వ్యవస్థ బలోపేతానికి పూర్తి సహకారం, హైకోర్టు ప్రతిపాదనలకు తక్షణమే నిధులు ఇస్తున్నాం, ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాట్లో ఎన్వి రమణ కృషి బేస్ 47 కోట్లు 2542 పోస్టులు మంజూరు చేశామని చెప్పి ఇంద్రకరణ్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అయితే ఇది న్యాయ వ్యవస్థ అనేది ఇండిపెండెంట్ బాడీ, కానీ ఇలా ఇండిపెండెంట్ బాడీ లెక్క కనిపిస్తలేదు. అది ఒకానొక నా కేసుల్లోనే ఒక జడ్జి చెప్తాడా మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది కదా అని. అవును అవును, ఒక జడ్జి చెప్తాడా అంటే ప్రెషర్ పెట్టే వ్యక్తులు ఎవరు? ఆఖరికి ఏమైందంటే ఆ ప్రెషర్ పెట్టినటువంటి మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది అన్నటువంటి వ్యక్తి న్యాయమూర్తి 2 కోట్ల రూపాయల లంచం తీసుకున్న ఆరోపణలో పక్కకు పెట్టిరు. అవి కొన్ని విషయాలు రిస్ట్రిక్షన్లో ఉంటాయి కాబట్టి మాట్లాడలేము. ఆయన కిందున్న ఆయన 50 లక్షలు డిమాండ్ చేస్తే ఆయన సర్వీస్ నుంచి తీసేసారు, ఈయనను కాపాడిరు ఇంకా. సో ఇట్లా న్యాయ వ్యవస్థలో కూడా కొంతమంది లంచాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. పేదోడికి న్యాయం ఎట్లా అందుతుంది అనేది ప్రశ్న. సో అదే 7200 మూవ్మెంట్లో ఇది కూడా సత్వర న్యాయం అనే అంశం, సత్వర న్యాయం అనేది కూడా ఉంటుంది. ఇక ప్రజల చెవుల్లో ఏప్రిల్ పూలు, ఇంకా అమలుకు నూతన బడ్జెట్ హామీలు, ఆసరా వయసు తగ్గింపు, సొంత జాగా ఉంటే 3 లక్షలు, ఏప్రిల్ నుంచి అమలుకు ప్రకటన, ఖరారవని మార్గదర్శకాలు, పరిశీలనకు నోచుకొని ఆసరా దరఖాస్తులు, చేనేత బీమా అమలు దిశగా ఒక అడుగు ముందుకు, 55,072 మందికి లబ్ధి అంటూ సబ్ కమిటీ నివేదిక, ఆసుపత్రిలో సహాయకులకు సబ్సిడీ భోజనంలో జాప్యము, పండుటాకులకు ఆసరా, వయోవృద్ధులకు పెన్షన్ అర్హత వయసు తగ్గింపు, 3.5 ఏళ్ల కింద ఇచ్చిన హామీ ఇది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్ నుంచే ప్రారంభిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నేడో రేపు అమలు చేసేస్తున్నాం. దాదాపు 10 లక్షల మందికి లబ్ధి అంటూ మంత్రులు పోటీ పడి ప్రకటనలు చేస్తున్నారు. ఏప్రిల్ నెల గడిచిపోయింది, ఇప్పటి వరకు కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం స్థానంలో సొంత జాగా ఉన్న వారికి ఆర్థిక సాయం, ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల సహాయం, ఈ పథకాలన్నీ ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. మే వచ్చినా విధి విధానాలు ఖరారు కాలేదు. నీ 2,56,000 కోట్ల బడ్జెట్ పెడితే 1 తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మొదటి నెలకే బడ్జెట్ ఇట్లా శీర్షాసనం వేసింది. మొదటి నెలకే మన బడ్జెట్ ఉల్టా అయిపోయింది. ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే 15,000 కోట్ల రూపాయలు అప్పు కావాలని ఆర్బీఐ దగ్గర పోతే ఆర్బీఐ లేదుపో మీకు ఇప్పటికీ అడగోలుగా చేసిరు. అసలు దేనికి పెడుతురో దేని లెక్క లేదు, పత్రం లేదని ఎలగొట్టింది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు ఈ మిషన్ భగీరథ కార్పొరేషను, కాళేశ్వరం కార్పొరేషను, ఈ కార్పొరేషన్ పేరు మీద తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేసి తీసుకున్నది. కానీ ఎక్కడి నుంచి కడతా ఉన్నారు? ఇది ప్రభుత్వ ఖజానా నుంచి కడతా ఉన్నారు, ప్రభుత్వ ఖజానా. కానీ వాస్తవానికి అది బ్యాంకులతో చేసినటువంటి ఒప్పందం ఏంటంటే ఈ కార్పొరేషన్ల ద్వారానే మళ్ళీ డబ్బులు మేము తిరిగి సంపాదించి వారి ద్వారానే చెల్లిస్తామని చెప్పేసి ఆర్బీఐ ముందు వాళ్ళు ప్రపోజల్ పెట్టిండు. ఆర్బీఐకి చెప్పింది ఒకటి, ప్రభుత్వం కడుతున్నది ఒకటి. కాబట్టి ఆ లెక్కలలో తేడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రతిపాదనను ఆర్బీఐ తిరస్కరించింది. అదే వెస్ట్ బెంగాల్కి లోన్ ఇచ్చింది ఆర్బీఐ. ఇప్పుడు 3,000 కోట్లు 6,000 కోట్లు వెస్ట్ బెంగాల్కి ఇచ్చింది, బీహార్కి ఇచ్చింది, పంజాబ్కి ఇచ్చింది, ఛత్తీస్గఢ్కి ఇచ్చింది. కానీ తెలంగాణ అధికారులు పోయి అడిగితే తీసి పక్కకు పెట్టింది. తెలంగాణది ఆర్బీఐ కాడ కూడా బ్యాంక్ కాడ కూడా మొక్కం చెల్తలేదు. ఇన్ని రోజులు ఆర్బీఐ కాడ అప్పులు తెచ్చి నడిపించిండు. ఈ అప్పులు లేవు, సొప్పులు లేవు, ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు బీడి బిచ్చాం కళ్ళు ఉద్దరైపోయింది తెలంగాణ పరిస్థితి. ప్రభుత్వ పథకాల అమల్లో అలవిమాలిన జాప్యం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు పథకాలను ప్రారంభిస్తామని బడ్జెట్లో సర్కార్ ప్రకటించింది. ఏప్రిల్ నుంచే 2 కీలక పథకాలకు శ్రీకారం చుడతామని స్పష్టం చేసింది. వీటిలో ఆసరా పెన్షన్లకు అర్హత వయసు తగ్గింపు ఒకటైతే, రెండోది సొంత జాగా ఉన్న వాళ్లకు 3 లక్షల ఆర్థిక సహాయం. ఈ 2 పథకాలకు ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు పడలేదు. ఇంకా కేటీ రామారావు ఓ ప్రెస్ మీట్లో ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చుకోబోతా ఉన్నాం. వీళ్ళ అయ్యా అసెంబ్లీలో 3 లక్షల రూపాయలు ఇచ్చుకోబోతా ఉన్నాం. వచ్చే నెల నుంచి అమలు. ఇప్పటిదాకా కేసీఆర్ ఇచ్చే హామీలు కానీ అయ్యా కొడుకులు చేస్తున్న మోసాలను ప్రజలు గమనించకపోతే, వీళ్ళ మాటలు నమ్మితే మనం కుక్క తోక పట్టుకొని హుస్సేన్ సాగర్ ఈదినట్టే. కావలి కుక్క తోక పట్టుకొని హుస్సేన్ సాగర్ ఈదినట్టు ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఆసరా పెన్షన్లు కనుక 57 ఏళ్ళకు తగ్గించిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2018లో డిసెంబర్లో రెండోసారి అధికారం వచ్చిన తర్వాత కనుక అమలు చేసినట్టుంటే ఒక్క వ్యక్తికి ఇప్పుడు 3 సంవత్సరాలు ఇంచుమించు 3 సంవత్సరాలుగా నెలకు 2,000 వృద్ధుల కంటే 75,000 లెక్కేస్తే తెలియదా? ఇక్కడ లెక్కేస్తే తెలుస్తుంది మనకు. ఇక ఎంతమంది? 7,98,000 మంది ఏది దరఖాస్తు చేసుకొని తయారుగా ఉన్నారు. ఇంటూ 2,000 ఎన్నేళ్ళ? 3 సంవత్సరాలు 36 నెలలు ఇంటూ 36 5,745 కోట్లు.
5,745 కోట్ల రూపాయలు ముసలోళ్ళ పైసలు కేసీఆర్ తిన్నాడు. ముసలోళ్ళకి పెట్టుడు కాదు, ముసలోళ్ళ పైసలే కేసీఆర్ తిన్నాడు. 5,000 ఇంకా ఇండెప్త్కి పోయి చెప్పాలంటే భర్తను కోల్పోయి గాజులు బొట్టు లేని వాళ్ళ సొమ్ము తిని బతుకుతున్నది కేసీఆర్ సర్కార్. ఇది ఆయన కథ. వీటి మీద చర్చ జరగాలి, చర్చ పక్కదారి పట్టిస్తా ఉన్నారు. ఇక అయ్యో ఇట్లా కొండంత బాధుడు. యాదగిరిగుట్టపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతి, కాకపోతే కార్లకు గంటకు పార్కింగ్ రుసుము 500 రూపాయలు. గంట దాటితే ప్రతి గంటకు 100 రూపాయలు చొప్పున ఛార్జీ. ప్రజాప్రతినిధులు సెలబ్రిటీల వాహనాలకు మాత్రం ఫ్రీ. వీళ్ళు మోతేవార్లు. ద్విచక్ర త్రిచక్ర వాహనాలకు అనుమతి నిరాకరణ. సమీక్షలో అధికారుల నిర్ణయం నేటి నుంచి అమల్లోకి. గతంలో బైక్కు 10 రూపాయలు, కారుకు 30 రూపాయలు మాత్రమే పార్కింగ్ ఫీజు గతంలో. ఇప్పుడు యాదాద్రి ఆలయం ఎంత అద్భుతంగా జరిగిందంటే మీద పార్కింగ్ కు జాగలేనంతగా జరిగింది. ఇది వరకే ఉండే. కరెంటు పోతే ఆ పరేషానే. విద్యుత్ శాఖ అనుమతితో శస్త్రచికిత్సలు. సర్కారీ ఆసుపత్రిలో పాతకాలం జనరేటర్లు మరమ్మతులు చేయించని అధికారులు. కరెంటు కోతలతో డీజిల్ ఖర్చు హెచ్చు, వాటి బిల్లును చెల్లించని వైద్య శాఖ. పిఎస్సిలోను ఇన్వర్టర్లే దిక్కాని. ఏం చెప్పిండు కేసీఆర్? ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయా? ఒకప్పుడు ఇట్లుంటుండే. ఆ దుకాణం పెట్టుకున్న అందరూ బిచ్చగాలు అయిపోయారు ఇప్పుడు వాళ్ళు. ఆ షాపులు పెట్టుకున్న వాళ్ళని చెప్పిండు. ఇవాళ తెలంగాణ కరెక్ట్గా 8 గంటలకు మార్నింగ్ మేము అనుకుంటే మనం ఇలా కరెంట్ తీస్తాడు చూడని చెప్పి కరెక్ట్గా 8 గంటలకు పోయింది. భరత్తో 7:45 కన్నా నేను భరత్ ఎందుకో ఎర్రర్ వస్తుందని మన ఇలా మీటింగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఒక 2 కరెక్ట్గా పోయింది. సరే, ఇక కేంద్రంతో ఫీజు పంచాయతీ. దళిత విద్యార్థుల స్కాలర్షిప్ను నేరుగా చెల్లించేందుకు అంగీకరించని రాష్ట్ర ప్రభుత్వం. దళిత విద్యార్థులారా, కేంద్ర ప్రభుత్వం మీకు ఏం చెప్పిందంటే, అయ్యా మీకు అప్పచెప్తే మీరు మింగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కాబట్టి మేము నేరుగా విద్యార్థి ఖాతాలోనే పైసలు వేస్తామని చెప్తే కేసీఆర్ ఒప్పుకుంటలేదు. లేలే ఆ పైసలు ఫస్ట్ మాకు ఈరి మేమేస్తాం. ఇట్లా దారి మళ్లించినవి అనేకం ఉన్నాయి. 40% రాష్ట్ర ప్రభుత్వ వాటాను విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని కేంద్రం ప్రతిపాదన. ఆపై తమ వాటా 60% వేస్తామని వెల్లడి ఒప్పుకొని రాష్ట్రం 255 కోట్ల అదనపు భారం అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 60% నిధులేమో ప్రతి 100 రూపాయలలో ఒక దళిత బిడ్డకు స్కాలర్షిప్ ఇవ్వాలనుకుంటే 100 రూపాయలు ఇస్తే 60 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ 60 రూపాయలు వసూలు చేసుకుంటూ వచ్చిన ఇన్ని రోజులు, కానీ ఈయన ఇచ్చేటి ఇయ్యలే. ఇప్పుడు ఏమైంది? కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. ఫస్ట్ నీ 40 కట్టాడా, ఫస్ట్ నీ 46 పెడితే మా 60 వేస్తాం, అవి 2 ఇస్తాను నేను వాళ్ళకి అని పెట్టుడితో ఇప్పుడు మనం కోసపోతలేదు. ఎందుకంటే వీళ్ళ సొమ్ము కూడా తిన్నాడుగా ఇన్ని రోజులు. 3,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది. సో మోదీని ఓడించడం కాదు, దేశాన్ని గెలవండి. సెకండ్ ఫ్రంట్తో మాత్రమే మోదీకి ఇచ్చే కాంగ్రెస్కు సమగ్రంగా వివరించా. దేశాన్ని ఎలా గుప్పిట పట్టాలో చెప్ప. 600 స్లైడ్స్తో ప్రజెంటేషన్ ఇచ్చా. అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ను ఏమాత్రం ప్రభావితం చేయలేవు. మరికొన్నాళ్ళు బీజేపీ ప్రభంజనమే. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పీకే కాంగ్రెస్ భవిష్యత్తును ఆవిష్కరించారు. దాదాపు 600 స్లైడ్స్తో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీని ఓడించడం కాదు, దేశాన్ని గెలవండి అని పటిష్ట దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పుంజుకోవాలో ఆయన సమగ్రంగా వివరించారు. గత పక్షం రోజుల్లో దాదాపు వారం పాటు కాంగ్రెస్తో సుదీర్ఘ చర్చలు జరిపిన పీకే 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉండాలన్న అంశంపై తన ప్రజెంటేషన్ ద్వారా వివరించిండు. సో ఇది చాలా కీలకమైన అంశం. ఆయన చెప్పినటువంటి మాట, రాజకీయ నాయకులు ప్రజలను గెలవండి, ఎన్నికల్లో గెలవడం కాదు, మీరు ఎన్నికలను గెలవడం కాదు, ప్రజలను గెలవండి అని చెప్పిండు. సో మీరు కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన ప్రజెంటేషన్ ఏంటంటే, మీరు మోడీని ఓడించడం మర్చిపోండి, ఈ దేశాన్ని గెలవండి, దేశ ప్రజల యొక్క మనసును చూరగొనండి అనేటువంటి చూరగొన్న విధంగా మీ కార్యాచరణ ఉండాలనే విధంగా ప్రజెంటేషన్ ఇచ్చిండు. రైట్. ఇక వద్దంటే అప్పులు తీర్చాలంటూ తిప్పలు. ఆన్లైన్ ఇన్స్టాంట్ లోన్ దందా మళ్ళీ షురు. ఫోన్లో లింకు క్లిక్ చేస్తే ఖాతాలోకి డబ్బులు వస్తాయి. ఆపై తీర్చాలంటూ ఫోన్లు, పోలీసులకు ఫిర్యాదులు. నేపాల్, ఫిలిప్పీన్స్ సర్వర్లు, ఐపీ అడ్రస్లు అక్కడి అనట. అడ్డగోలు వ్యవస్థ ఇది. మన మిత్రులు కూడా చాలా మంది బాధితులు ఉన్నారు దీంట్లో. ఇక వడదెబ్బకు 6 మృతి. మహబూబాబాద్, భద్రాద్రి, రంగారెడ్డి, నిర్మల్ జిల్లాలో ఘటనలు. నిజామాబాద్ జిల్లాలో రికార్డు ఉష్ణోగ్రతలు. రెంజల్లో 45.8, మక్లూరు, ఎడవల్లిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్ట. ఎడదెబ్బ, ఎందుకంటే ప్రజాసేవ చేసేటోడు ఎండలో ఉంటాడు కాబట్టి వడదెబ్బ ఎండలు తీవ్రత అయితే 2 ఎమ్మెల్యేలు మృతి, 3 జెడ్పీటీసీలో హఠాన్ మరణం. వడదెబ్బ తాకింది 4 కానీ వార్తలు రావాలి. జనం చచ్చిపోడు కాదు, ప్రజాసేవ చేసేటోళ్ళు చచ్చిపోతే ఏం కాదు. మంచి వాళ్ళకి వస్తుంది సాగు, రావాల్సిన వాళ్ళకి తప్ప. ఇది ఆంధ్రజ్యోతి. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దిన శనార్థి తెలంగాణ.
qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.comలో ఈ పేపర్ను మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. నీ కోసం జీవిస్తే నీలో నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి కోట్తో చూడొచ్చు. చైనా మొబైల్ దిగ్గజం షామీకి ఈడీ షాక్, 5,551 కోట్ల ఆస్తులు సీజ్, అక్రమ చెల్లింపులపై ఈడీ దర్యాప్తు అంటూ ఎంఐకి సంబంధించినటువంటి వార్త. ఇక ప్రభుత్వ సలహాలతో నష్టపోయిన యువ రైతు వరి వేస్తే ఊరే అన్న కేసీఆర్ మాటలు. నమ్మి పొద్దుతిరుగుడు సాగు చేసిన యువ రైతు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతు, పరిహారం ఇవ్వని ప్రభుత్వం, సెల్ టవర్ ఎక్కి రైతు హల్చల్, తీర్మాన్ మల్లన్న హామీతో టవర్ దిగొచ్చిన యువకుడు, ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు అంటే. సో ఇప్పటిదాకా మనం వీడియో ఈ ఓయూకి సంబంధించినటువంటిది వెలుగు దినపత్రికలు చదవలేదు అయింది మనం. ఇగో ఓయూలో రాహుల్ సభకు నో పర్మిషన్, ఏడాది కిందటి ఈసీ తీర్మానం ఇప్పుడు తెరపైకి, రాజకీయ సభలకు అనుమతి లేదంటూ అందులో వెల్లడి, మీటింగ్ పెట్టి తీరుతామంటున్న విద్యార్థులు, కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీ అక్కడికి రావద్దు అనేది టీఆర్ఎస్ పంచాయతీ. ఎందుకు? రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అంశంలో టీఆర్ఎస్ నేత పర్యటనకు ఆటంకాలు వద్దని చెప్పి వాళ్ళు అంటారు. ఆయన మీద బాధ్యత ఉంది కాబట్టి దేశ కాబోయే భారీ ప్రధాని హనుమంతన్న ఇక ఈగే పాడుగా నాకు హనుమంతన్న కాబట్టి ఇక్కడ విద్యార్థులతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం. ఇక్కడ విద్యార్థులుగా మేము వీసీ గారికి అనుమతి కోరినాం. దాని సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా వీసీ గారిని విద్యార్థుల తరపున, మా తరపున, అందరి తరపున రిక్వెస్ట్ చేస్తారు, దయచేసి ఇవ్వండి, మీ వెనకాల ఏం కాదు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది అని వాళ్ళు హామీ తీసుకొని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒక్క విషయం చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఇస్తలేరు కదా, అంబర్పేట్ స్టేడియంలో పెట్టచ్చు కదా ఇదే మీటింగ్. అయితే బేసిక్ గా ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ అనేది వేదికగా నిలిచింది. తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ఉద్యమం వైపు నడపడంలో ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర. సో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగానే మళ్ళీ మన తెలంగాణ సమాజంలో మరొక నూతన మార్పు తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. సో అందుకోసం వాళ్ళు పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ మరి విద్యార్థులతో ఇంటరాక్ట్ సంబంధించి ఎక్కడ ఇంటరాక్ట్ అవుతారు, మారుతారా లేదా అనేది మనం చూడాలి. ఒక ప్రయత్నం అయితే చేసిర్రు. రైట్. ఇక ప్రభుత్వ సలహాలతో నష్టపోయిన యువ రైతు, వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్ మాటలు, నమ్మి పొద్దుతిరుగుడు సాగు చేసిన యువ రైతు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతు, పరిహారం ఇవ్వని ప్రభుత్వం, సెల్ టవర్ ఎక్కి రైతు హల్చల్, తీర్మార్ మల్లన్న హామీతో టవర్ దిగిన యువకుడు, ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు అంటూ ఈ యువ రైతును రమ్మని చెప్పిన ఈ రైతు కేసీఆర్ గురించి మనకంటే అద్భుతంగా చెప్తున్నాడు. ఎట్లా నమ్మిన, ఇప్పుడు మీరెట్లా కొంతమంది నమ్ముతా ఉన్నారో ఆయన గట్లే నమ్మిన. సో రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం, ధాన్యం కొంటామని ప్రకటించి 15 రోజులు, పనులు మాత్రం ముందుకు సాగట్లేదు. 60 లక్షల టన్నుల ధాన్యానికి 2 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిండ్రు. సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు, వెంటనే మొత్తం ధాన్యం కొనాలని డిమాండ్. రైట్గా డిజిటల్ ఇండియా ప్రగతిలో కలిసి రండి, అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ పిలుపు, కోర్టులో స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన. సీఎంలు, హైకోర్టు సీజేల సదస్సులో పాల్గొన్న ప్రధాని, సమస్యల పరిష్కారంలో న్యాయ వ్యవస్థ పాత్ర కీలకమని వ్యాఖ్య. టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీజేఐ ఆగ్రహం, హైకోర్టు నిర్ణయాలను ఎందుకు అమలు చేస్తలే, సీఎస్ సోమేష్ కుమార్ వ్యవహార శైలిపై ఎన్వీ రమణ అభ్యంతరం, మీటింగ్కు డుమ్మా కొట్టిన సీఎం కేసీఆర్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అసలు ఏమన్నాడు సీజేఐ? which needs urgent remedy. The decisions of the court are not implemented by governments for years together. The resultant contempt petitions are a new category of burden on the courts, which is a direct result of defiance by governments. Deliberate inaction by the governments, despite judicial pronouncements, are not good for the health of democracy. The judiciary is also confronted with the issues of the executive, willingly transferring the burden of decision making to it. Although policy making is not our domain, but if a citizen comes to the court with a prayer to address his grievance, the courts cannot say no. At times, ambiguities in legislation also add to existing legal issues. If the legislature passes ఇక్కడ అందరికీ చట్టం సమానంగా ఉంటుందని చెప్పి జస్టిస్ ఎన్వి రమణ గారు చెప్పి, కాగితాలలో మాత్రం కరెక్ట్గానే ఉంది. ఒక డౌట్ ఏంటంటే, ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే, స్థానిక భాషలో కోర్టుల తీర్పులు ఉండాలి, కోర్టు భాష అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలని ప్రధానమంత్రి అన్నాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నారు. మరి అట్లా చేయాల్సింది వాళ్ళే కదా, స్థానిక భాషల్లో కోర్టు భాషను తీసుకురావాల్సింది భారత ప్రభుత్వం, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళే కదా చేయాల్సింది. మరి చేయాల్సిన వాళ్ళే ఉండాలని అంటే దీన్ని మరి ఎవరు చేయాలి? అమలు చేయాల్సిన వాళ్ళే డిమాండ్ చేసినట్టుంది. రైట్. ఇక
నేడే నవశకానికి నాంది భవిష్యత్ తెలంగాణకు భావి ప్రణాళిక 7200 తీన్మార్ మల్లన్న నోట సామాజిక తెలంగాణకు బావుట అమలుకు కృషి చేస్తే అద్భుతాలే ప్రజల ఆశీస్సులతో 7200 వైపు అడుగులంటూ దీనికి సంబంధించి ఇవాళ 11 గంటలకి గట్కేసర్లోని జేకే కన్వెన్షన్లో విస్తృత స్థాయి మీటింగ్ జరగబోతా ఉంది. 7200 ఏంది, ఏం చేయబోతా ఉన్నాం అనేది ఏడాది ఉత్కంఠకు తెరదించబోతా ఉన్నాం. ప్రజలారా మీరు దాన్ని చూడండి. మేము ఏం చెప్తున్నామో దాంట్లో ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారో క్లియర్గా అన్ని విషయాలు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. 7200 అమలైతే ఈ రాష్ట్రం తలరాత మారిపోతుంది. సో ఇప్పటిదాకా కూడా తీన్మార్ మల్లన్నను ఒక ప్రశ్నించే గొంతుగా చూసారు. సో మల్లన్న ప్రశ్నిస్తా ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు, కానీ పరిష్కారాలు చూపట్లేదు అని చెప్పేసి అని ఎవరైతే మమ్మల్ని అడిగారో ఆ పరిష్కారాలు చూపే వేదిక 7200. ఎస్ రైట్గా. ఓయూలో రాహుల్ సభకు అనుమతి నిరాకరణ తేల్చి చెప్పిన ఓయూ గవర్నింగ్ కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ వినతిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటన అంటూ రాహుల్ గాంధీ ఓయూకు రావద్దని ఒక ఉగ్రవాది వస్తున్నాను అనుకురా. మరి కేసీఆర్ కంటే కేసీఆర్ మించిన ఉగ్రవాది ఉన్నాడా? కేసీఆర్ బర్త్డే, కేసీఆర్ పిత్తుడే అన్నీ అలా చేయొచ్చు. ఓ రాహుల్ గాంధీ వస్తే మాత్రం రావద్దానికి. ఒక డౌట్ నాకు మళ్ళా సార్, నాకు కూడా పూర్తిగా దీని మీద అవగాహన లేదు. సో ప్రతి యూనివర్సిటీ కూడా ఛాన్సలర్ గవర్నర్ ఉంటారు. సో వైస్ ఛాన్సలర్ నేతృత్వంలో కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. సో ఓయూ వీసీకి వీళ్ళు రిప్రజెంటేషన్ చేసినప్పుడు వీసీ తిరస్కరించింది కదా. సో ఓయూ ఛాన్సలర్ ఏమన్నా అంటే ఛాన్సలర్ రూపంలో గవర్నర్ అటువంటి సభలో పర్మిషన్ ఇచ్చడం రైట్ ఉంటుందా? సో నాకు తెలియదు అది. ఇగో వాస్తవానికి ఈ వీసీలు యూనివర్సిటీలన్నీ గవర్నర్ వ్యవస్థ కింద పనిచేస్తాయి. కాబట్టి అసలు గవర్నర్ నియమిస్తుంది వీసీలను అందరినీ, రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు నియమిస్తుంది. ఇదంతా జరుగుతుంది. ఆమె తీసుకోవాలనుకుంటే నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఈ కాంగ్రెస్ పార్టీది కదా. రైట్. ఇక సాయి గణేష్కి సంబంధించినటువంటి ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఆయనకు నిశ్చితార్థం జరిగినటువంటి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలో కలకరం రేపిన ఘటన. సాయితో విజయ్కి ఎంగేజ్మెంట్, ఈ నెల 4న పెళ్లి నిశ్చయం. పోలీసుల వేధింపులతో సూసైడ్ చేసుకుని మృతి చెందిన బీజేపీ కార్యకర్త మనస్తాపంతో విజయ్ సూసైడ్ యత్నం చేసింది. ఈ అమ్మాయితో సాయి గణేష్ పెళ్లి జరగాల్సిందే. వాళ్ళది లవ్ కమ్ అరేంజ్డ్. ఆయన పైన ఎంత ఇష్టం ఉంటుంది చెప్పు. తన భర్తను పోలీసు వాళ్ళు చంపిరని చెప్పి ఆ అమ్మాయి కూడా ఆత్మహత్య యత్నం చేసింది. ఈ కేసులో కూడా పువ్వాడ అజయ్ని ఏవనగా చేర్చాలి కదా. ఏమైంది పువ్వాడ అజయ్ కుమార్ కేసు? ఎటుపోయింది? నాకు న్యాయం చేయండి. అధికార పార్టీ నేతలు నా 10 ఎకరాల భూమిని అక్రమంగా పట్టా చేసుకుంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదు. ఎస్పీకి మొరపెట్టుకున్న వృద్ధురాలు తనకు టీఆర్ఎస్ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన. సో సంగారెడ్డి జిల్లా నుంచి మన ప్రభాకర్ అన్న రాసిన మళ్ళీ కంటిన్యూషన్ చేసిండు. ప్రభాకర్ అన్న కూడా రిలీజ్ అయ్యింది. అందరి ప్రజలందరూ ఆశీస్సులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు. సో నన్ను నమ్మించి మోసం చేశారు. నాకు ప్రాణభయం ఉంది. నా భర్తపై ఉన్న భూమిని నాకు తెలియకుండానే సంతకాలు పెట్టించుకొని పట్టా చేయించుకున్నారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకొని తనకు ప్రాణ రక్షణ కల్పించాలని 60 సంవత్సరాలున్న ఓ వృద్ధురాలు జిల్లా ఎస్పీ రమణ్ కుమార్కి నెల 11న మొరపెట్టుకుంది. దీనిపై స్పందించిన ఎస్పీ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కొండాపూర్ సీఐని ఆదేశించారు. కానీ వృద్ధురాలని మోసం చేసింది అధికార పార్టీ నేతలు కాబట్టి అందులో చర్యలు తీసుకుంటే తన ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆమె అంటుంది. వివరాల్లోకి వెళ్తే మునిపల్లి మండలం బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక వృద్ధురాలు. సో 65 ఏళ్ల మహిళ ఈమెను చంపి ఆమె భూమి గుంజుకునే ప్రయత్నంలో ఉన్నారట. ఆమె భయపడతా ఉన్నది. ఇగో ఇది రక్షణ. ఏడ భూములు దొరికితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఎట్లా అంటే పందికొక్కులు మెక్కినట్టు మెక్తా ఉన్నారు. జనం సొమ్ము తీసుకుపోయి వాళ్ళ భర్త పేరు నుంచి పేరు చేస్తా అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇలా మీ భర్త పేరు మీద ఉందిగా, మీ భర్త చచ్చిపోయినగా నీ పేరు మీద చేస్తా అని తీసుకుపోయి వాళ్ళ పేరు మీద చేసుకున్నారట. వాహనదారుల్లో క్రమశిక్షణ కోసమే చలాన్లు. ట్రాఫిక్ చలాన్లపై ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ టార్గెట్స్ పెట్టి వసూలు చేస్తున్నారనడంలో వాస్తవం లేదు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు యథాతథం తేల్చి చెప్పిన రంగనాథ్ అంటూ వాహనదారుల్లో క్రమశిక్షణ కోసమే చలాన్లు కదా. రాజకీయ నాయకుల్లో క్రమశిక్షణ కేసీఆర్ బండి మీద, ఎవరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బండి మీద ఇలా క్రమశిక్షణ మరి ఎప్పుడు సెట్ అవుతుంది వీళ్ళ క్రమశిక్షణ? సో మనం ఇప్పుడు దుబాయ్ పర్యటనలో చూసినాం కదా మళ్ళా, ఒక్క పోలీస్ అన్న రోడ్ల పైన కనబడ్డా, ఒక్క పోలీస్ కనిపించలే. మేము దుబాయ్లో కార్మికుల దగ్గరికి అక్కడికి ఎక్కడ తిరిగినా ఒక పోలీస్ కనిపించలే మాకు. కానీ అక్కడ ఒక్కడు రెడ్ సిగ్నల్ దాటిపోయేది లేదు, ఉల్లంఘించేది లేదు. సో ఇప్పుడు వీళ్ళు వసూలు చేస్తున్నట్టు చాలా టార్గెట్లు పెడతా ఉన్నారు. ఈ ట్రాఫిక్ ఎస్ఐ ఈ రోజు ఇంత వసూలు చేయాలా, సిఐ ఇంత వసూలు చేయాలా, ఏసీపీ ఇంత వసూలు చేయాలా, లేదని చెప్పడం అవాస్తవం.
ఇది పేదలతో ఫ్రెండ్షిప్ చేస్తే తెలుస్తుంది నీకు. నువ్వు చేసేది దొంగలతోటి కదా ఫ్రెండ్షిప్ అని చెప్పి వైఎస్ షర్మిల అడుగుతా ఉన్నది. వాస్తవం మీద కేటీఆర్కు చెప్తా ఉన్నది ఆమె ఏమని, నువ్వు ట్వీట్లు చేసి పక్క రాష్ట్రంలో ఇది లేదు నా దోస్తు పోయి, నీకు దోస్తులు తెలంగాణలో లేరు కదా అని చెప్పానంట. కరెక్టే కదా మరి. భయమా భక్త్యా ఏపీ నరకం అయిపోయింది అనుకోకుండా చేసిన వ్యాఖ్యలంటూ కేటీఆర్ కవరింగ్ అట. జగనన్న లాంటోడు ఆయన నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందాలి, గాయం చేసి ఆయింట్మెంట్ పూసిన కేటీఆర్ అంటూ ఆడ తిట్టి ఆ లయ్య తిట్టాగానే మళ్ళీ సెటరేట్ అయిపోయింది. పూర్వం తెలివిలేనో ఎందుకు ఏం మాట్లాడుతాడో అర్థం కాదు, డైవర్షన్ మాటలు. కేటీఆర్ దోస్తులని చెప్పాలా మనం. మళ్ళీ షర్మిల చేసిన కామెంట్స్ చాలా సీరియస్ కామెంట్స్ అవి. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి, ఫినిక్స్ సురేష్ వీళ్ళంతా కూడా ఆంధ్ర ధనవంతులే కదా. ఓ తెలంగాణలో ఉన్నటువంటి సొమ్మును దోసుకోవడం కోసము వాళ్ళు. కేటీఆర్ దోస్తులు ఎవరు ఉంటారు? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఒకటి, ఆ తాత మధువన ఖమ్మం పల్లరాజేశ్వరరెడ్డి బామ్మర్ది, ఆ నవీన్ రావణ్ ఇక్కడ ఒక కార్పొరేటరు. వీళ్ళంతా కూడా కేటీఆర్ ఏంటి అంటే చదువుకున్న దోస్తులు, కాలేజ్ దోస్తులు, పూణే వీళ్ళంతా పూణే బ్యాచ్ వీళ్ళంతా. సో పార్టీలో తన దాన్ని నిలుపుకోవడానికి ఆయన క్లోజ్ సర్కిల్ మొత్తం తీసుకొచ్చి అందరికి ఎమ్మెల్సీలో, వీళ్ళంతా ఎమ్మెల్సీలే మళ్ళీ ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేయరు. ఎందుకంటే డబ్బులు ఖర్చు అయితే ఎన్నికల పోటీ అయితే వీళ్ళు వాళ్ళకి గడ్డలు పట్టుకోవాలి, గదలు పట్టుకోవాలి, కాళ్ళు మొక్కాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి రాంగ్ రూట్ లో అందరిని తీసుకొచ్చి పెట్టిండు కేటీఆర్. ఆ దోస్తులు ఎందుకు లేరు తల్లి ఉన్నారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ. ఎత్తు నిబంధనలో మోసం. యూపీఎస్సీ 20 రాష్ట్రాల్లో గ్రూప్ 1 యూనిఫామ్ పోస్టుల్లో అభ్యర్థి ఎత్తు 165 సెంటీమీటర్ల నిబంధన. తెలంగాణలో మాత్రం 167.6 సెంటీమీటర్ల నిబంధన. నష్టపోతున్న వేలాది మంది అంటూ ఎత్తు నిబంధన మార్చాలని చెప్పి అచ్చా పోలీసు నియామకాల్లో ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వాట్సాప్ ఒకసారి ఇట్లా చూడు కానీ ఎత్తు నిబంధనలు మార్చాలని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే ఒకసారి మనము అన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో చూసినా కానీ ఈ ఎత్తు నిబంధనలకు సంబంధించి ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి. 67.6 అని చెప్పేసి ఇంతకుముందు అసలు యాక్చువల్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్కి సంబంధించి ఎక్సైజ్ సూపరింటెండెంట్కి సంబంధించి 165 సెంటీమీటర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు అంటే రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పోస్టులు. అసలు యాక్చువల్ గా వాళ్ళకు దమాక్తో పనిచేస్తారు, దేహదారుఢ్యం కానీ లేకపోతే హైట్ కానీ దీనికి అవసరం లేదు. కానీ దీని వల్ల మొత్తం చాలా నష్టపోతా ఉన్నాం మేము. దీనివల్ల చాలా మంది కూడా అన్యాయం జరుగుతూ ఉంది. అయితే ఇంతకుముందు ఇప్పుడు అది డిఎస్పీ పోస్టుకు సంబంధించి 167.6 ఉండే, అది ఓకే, అది కూడా దాన్ని తగ్గించమని అడుగుతున్నారు. అయితే ఉన్నదాన్ని కూడా వాళ్ళు మొత్తం తీసేసి ఏఈఎస్ వీళ్ళకు ఎవరు ఎక్సైజ్ సూపరింటెండెంట్కి సంబంధించి కూడా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి సంబంధించి కూడా 26 పోస్టులు ఉన్నాయి. అయితే ఇంతకుముందు మన దగ్గర ఏముందంటే ఇంతకుముందు 165 సెంటీమీటర్స్ ఉండే, ఇప్పుడు 177.6 పెట్టారు అనమాట. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏంటంటే డిఎస్పీ పోస్టులు, డిఎస్పీకి సంబంధించిన డిఎస్పీ పై స్థాయి అధికారులు ఎవరు కూడా వాళ్ళ బ్రెయిన్తో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు నాలెడ్జ్ పర్సన్ కావాలి, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి కొంత వెసులుబాటు ఉండాలనే ఉద్దేశంతో ఆయా తెలంగాణ మీద మిగతా రాష్ట్రాల్లో జరుగుతుంది. యూపీఎస్ లో కూడా 165 సెంటీమీటర్స్ ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులో కూడా 165 ఐపీఎస్ సంబంధించి. సో కాబట్టి అదే సిస్టమ్ తెలంగాణలో కూడా తీసుకురావాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నటువంటి వాతావరణం. సో యూపీపీఎస్ లో ఏ రకమైనటువంటి సిస్టమ్ ఉందో సో తెలంగాణలో కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. తద్వారా కొంతమంది మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఉద్యోగాల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు మళ్ళీ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళు ఐపీఎస్ లో కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1 సంబంధించి అసలు యాక్చువల్గా ఈ రోస్టర్ సిస్టమ్ ఉన్నది. రోస్టర్ సిస్టమ్ మీద బాగా చర్చ జరుగుతూ ఉంది. నేను మొన్న మాట్లాడితే నిన్న నమస్తే తెలంగాణ పెద్ద బ్యాన్ రైట్ అని రాశాడు, ఇది రోస్టర్ సిస్టమ్ ఇది అని చెప్పేసి. అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది తెలుసా అన్న అంటే విషయం ఏంటంటే రోస్టర్ సిస్టమ్కి సంబంధించి 100 పాయింట్స్ ఉన్నాయి. 100 పాయింట్స్ ఇప్పుడు 1996 తర్వాత అప్పుడు చేసేదాన్ని అంటే ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం 100 పాయింట్స్ పెట్టిరు ఓకే అయిపోయింది. పెట్టిన తర్వాత ఇది నడుచుకుంటూ వస్తుంది. 2015లో కాకేం చేసిండు, ఇది 50 పాయింట్లకు మాత్రమే రోసెస్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చిండు. నిజంగా ఒకవేళ అది మంచిది, నిజంగా చెప్పాలి కాక తీసుకొచ్చిన అది మంచిది అయిన తర్వాత దాన్ని ఏం చేసిండు మళ్ళీ 2016లో మళ్ళీ మార్చేసి మళ్ళీ 100 పాయింట్స్ అని మళ్ళీ పెట్టిండు. పెట్టిన తర్వాత కొసలే కథలు కాదు ఇవన్నీ. వీళ్ళు ఇప్పుడు ఈ యూపీఎస్సీ కానీ వీళ్ళు ఇస్తున్న నోటిఫికేషన్లు కానీ వీళ్ళు కాదు. మనం ఇంకొక విషయం చెప్పాలి, మిమ్మల్ని ఎవరిని కూడా ప్రిపేర్ కావద్దని చెప్పట్లేదు, మీరు ప్రిపేర్ కండి. కాకపోతే ఏంటంటే జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాత్రం 100% చెప్తాం మేము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏమంటుంది తెలుసా, 100 పాయింట్స్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ బీసీలకు ప్రధానంగా కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది.
మామూలు పోస్టులు కాదన్న. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బీకి సంబంధించి ఒకటి తీసుకుందాము. తీసుకుంటే 503 పోస్టులు అన్న. 503 పోస్టులు అయితే వాళ్ళకి రావాల్సిన వాటా ఏంటంటే 10% రావాలి. 10% అంటే 50.3% రావాలి. 50 పోస్టులు అనుకోరాదు. 50 పోస్టులు రావాల్సి ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఎంత వస్తుంది? 31 పోస్టులు మాత్రమే ఇచ్చారు. అంటే 19 పోస్టులు లాస్ అయ్యి వీళ్ళు. 19 పోస్టులు లాస్ అయ్యారంటే మామూలుగా కాదు. యాక్చువల్గా వీడు 50 పోస్టులకు వీళ్ళకి ఒకవేళ ప్రిలిమ్స్ నుంచి వాళ్ళు మెయిన్స్కి వెళ్ళే అవకాశం ఉంటే 1:50 తీస్తారన్న. 1:50 తీస్తే ఏమవుతుంది? 2500 మంది మెయిన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమవుతుంది? 31 మందికి మాత్రమే అవకాశం రావడంతో ఎంతమంది అవుతున్నారు? 1550 మంది మాత్రమే వెళ్తున్నారు. 2500 మందికి 1550 మంది మాత్రమే వెళ్తున్నారు. 950 మంది మెయిన్స్ రాసేటువంటి అవకాశం కోల్పోతా ఉన్నారు. ఇప్పుడు ఒక కేటగిరీ. నాకు ఒక డౌట్ ఏంటంటే ఉద్యోగాల భర్తీ మీద సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి చిన్న ఉద్యోగాల కంటే మొదలుకొని పెద్ద ఉద్యోగాల వరకు ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం కూడా పీజీ హోల్డర్ చేస్తూ ఉన్నారు, కనబడతా ఉన్నారు. హోంగార్డ్ ఉద్యోగం కూడా పిహెచ్డీ చేసిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే తెలంగాణలో నిరుద్యోగం ఇంత విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు మామూలుగా కింది స్థాయిలో పనిచేసేటువంటి ఉద్యోగులకు ఈ ప్రమోషన్లు ఇతరాతర లేవు కాబట్టి వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. కాబట్టి ఒక సిస్టంలో కింది స్థాయి నుంచి వెళ్ళి ఆ పీజీలు పిహెచ్డీలే వాళ్ళకు ఎడ్యుకేషనల్ టార్గెట్ పెట్టేసి కింది స్థాయి నుంచి వెళ్ళి ఫుల్ఫిల్ చేసుకుంటూ పైకి వాళ్ళని ప్రమోషన్ ద్వారా తీసుకెళ్లే సిస్టమ్ ఎందుకు తీసుకురాకూడదు? అసలు యాక్చువల్గా ఏముంటుందంటే 30% ప్రమోషన్ ఇవ్వాలి, 30% 70% తర్వాత కొత్త రిక్రూట్మెంట్ జరగాలి రూల్ ఉంటుంది. దాన్ని కొంచెం ఆ రూల్ అని ఏం లేవన్నా. 70% నిజంగా చెప్పాలంటే 70% కొత్త రిక్రూట్మెంట్ జరగాలి, 30% ప్రమోషన్ జరగాలి. ప్రమోషన్ 70% ఇవ్వాలి, 30% న్యూ రిక్రూట్మెంట్ ద్వారా ఎందుకు తీసుకురావద్దు? ఆ కింది స్థాయి ఉద్యోగాలు ఎక్కువ భర్తీ చేయడానికి అవకాశం నిబంధనలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మార్చాలి అట్లా అంటున్నాను. అయితే మనం ఇంకొక విషయం ఆ విషయం మార్చితే బాగుంటుంది. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక ఆయన వీడియో తీసి పెట్టేసిన తర్వాత అసలు యాక్చువల్గా ఇదేం అన్యాయం జరుగుతలేదు ఇంత బరాబర్. నాకు కూడా తెలుసు మిత్రమా, దీని మీద మొత్తం స్టడీ చేసిందా, ఇట్లా ఉట్టిగా ఏం కాదు, గాలికి మట్టి చెప్తున్న మాటలు ఏం కాదు, క్లియర్గా చెప్తా ఉన్నాం. ఏమవుతుందంటే ఎప్పుడైనా అన్న ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించి ఈ 100 పాయింట్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా మేము రాష్ట్రం ఏర్పడ్డది, కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయి, కొత్తగా కథ ఏర్పడ్డది అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీసుకొచ్చాం. స్టార్టింగ్ నుంచి తీసుకురావడం వల్ల 225 పోస్టులకు ఉమెన్కి వెళ్ళిపోయినాయి. తర్వాత 278 పోస్టులు ఇప్పుడు అది జనరల్ కేటగిరీలో వచ్చినాయి. ఇదంతా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే పాపం రాక వచ్చిన నోటిఫికేషన్ 11 సంవత్సరాల తర్వాత ఆ నోటిఫికేషన్ ఫుల్ఫిల్ అయ్యేదని వివరణ ఇంకా చాలా ఇష్యూస్ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కటే మాట చెప్పి క్లోజ్ చేస్తాం మనం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏది రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి కొత్త పోస్టులు క్రియేట్ అయినప్పుడు రోస్టర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ రోస్టర్ సిస్టమ్ మళ్ళీ కొత్తగా ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పాత సిస్టమ్ ఏది, నీకు డిఎస్పీ పోస్ట్ కొత్తది కాదు, తర్వాత సిటీఓ కొత్తది కాదు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కొత్తది కాదు, తర్వాత ఇక్కడ ఎంపీడీఓ కొత్తది కాదు, తర్వాత ఏ పోస్టులు కూడా కొత్తవి కావు. ఈ గ్రూప్ 1 కి సంబంధించి కొత్త పోస్టులు లేనప్పుడు నువ్వు కొత్త రోస్టర్ సిస్టమ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఏ సామాజిక వర్గానికి ఎక్కడైతే రోస్టర్ ఆగిపోయిందో, ఎందుకంటే వాళ్ళు నష్టపోతారు, వాడు ఇంకెప్పుడు నష్టపోవాల్సిందే. ఇప్పుడు నీకు మళ్ళా నోటిఫికేషన్ రావడం మళ్ళీ 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది తెలియదు. అటువంటి పరిస్థితుల్లో నష్టపోతారు. కాబట్టి ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు ఏం చేసి తెలుసా, దన్మని ఫటాఫట్ తీసుకొచ్చేసి కొత్తది రాష్ట్రం కొత్తది ఎట్లా అని చెప్పేసి ఫటాఫట్ తీసుకొచ్చేసి చేసిరు. దీనివల్ల ఏం జరుగుతుందంటే పాపం వాళ్ళు చాలా మంది నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు, అంటే కోర్టుకు వెళ్తున్నామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. అట్లా ఏం అవసరం లేదు, వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉన్నది చాలా మంది అందరికీ. తర్వాత డిస్కస్ చేద్దామన్నా, మనం కంటిన్యూషన్ మార్నింగ్ న్యూస్ చేద్దాం. ఎందుకంటే ఈ రోజు లేట్ అయింది కాబట్టి మార్నింగ్ న్యూస్ లేట్ అయింది, ఇప్పటికి 15 minutes కాబట్టి మనం మళ్ళీ కొత్త పోస్టులు క్రియేట్ అయినప్పుడు మాత్రమే కొత్త రోస్టర్ విధానం అవసరం ఉంటుంది. పాత పోస్టులే కాబట్టి ఎక్కడైతే ఆగిపోయిందో అవన్నీ కూడా షఫ్లింగ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా చూసి దాని మీద కసరత్తు చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది. అది చేయకుండా పక్కకు పెట్టేసి దాన్ని నేను కొత్త తీసుకొస్తా అంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాను. రైట్, ఈనాడు తీసుకుంటాను. ఎస్, ఈనాడు యాడ్ మొత్తం ఆడేనా? ఫ్రంట్ పేజీ థర్డ్ పేజీలో ఉంది. రైట్, సరే, ఓకే, రైట్. ఉష్ణోగ్ర రూపం గత 2 దశాబ్దాల్లో తీవ్రత పెరిగింది. భూతాపం, కర్బన ఉద్గారాలు, మానవ తప్పిదాల కారణాలే. నివారణ చర్యలపై విధాన నిర్ణయాలు అవసరం. ఈనాడుతో వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్. సో భారతదేశంలో గత 2 దశాబ్దాల్లో ఉష్ణోగ్రత తీవ్రత పెరిగింది. గత మార్చిలో గరిష్టంగా నమోదయ్యాయి. ఇదే పరిస్థితి ఏప్రిల్లో కొనసాగింది. 1986 నుంచి 2015 వరకు సగటు ఉష్ణోగ్రతల్లో దశాబ్దానికి 0.15 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందంటూ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ 44 డిగ్రీలు 45 డిగ్రీల సెల్సియస్ ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నది. అదంతా కూడా బాగా అంటే సో మే నెలలో కూడా ఎక్కువ ఎండలు వచ్చే అవకాశం ఉంది, వడగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు కూడా
కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక పనికిరాని చట్టాలను రద్దు చేయండి, కోర్టుల్లో స్థానిక భాషను వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వండి, ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ పిలుపు, వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించండి, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సూచన అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద నిన్న ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ, తర్వాత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ప్రభుత్వాలే పెద్ద కక్షిదారులు, కార్యనిర్వాహక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే జనం కోర్టులకు రావాల్సిన అవసరమే ఉండదు. ఎగ్జాక్ట్లీ ఎంత గొప్ప మాట. కార్యనిర్వాహక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఉద్యోగులు, కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఉద్యోగులు సక్రమంగా అంటే ఉద్యోగులను సక్రమంగా పనిచేయించాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరు? పొలిటీషియన్స్. సో పొలిటీషియన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఈ వ్యవస్థలో ఉండడం వల్ల అది మొత్తం వ్యవస్థ పక్కదారి పడిపోతా ఉన్నది. అది న్యాయ వ్యవస్థకు ఇబ్బందిగా మారింది అనేది దాని సారాంశం. జనరల్గా కోర్టులకు ఏమైనా హత్యలు, ప్రతీకార దాడులు, ఇతర అంశాలు ఏమైనా క్రైమ్ సంబంధించిన ఇష్యూస్ రావాలి, కానీ సివిల్ సంబంధించిన ఇష్యూస్ వందలు, వేలు, లక్షలు 4.11 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి జస్టిస్ ఎన్వి రమణ చెప్పినట్టు అనమాట. సో చట్టాలు చేసేటప్పుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలి. జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు తక్షణ అవసరం. సీఎంలు, హైకోర్టు సీజేల సదస్సులో సిజిఐ జస్టిస్ ఎన్వి రమణ కామెంట్స్ అంటూ మనం ఒక వార్తను చూస్తున్నాం. ఇది ఇంపార్టెంట్ వార్త. తెలంగాణ సిఎస్ తీర్పై సిజిఐ ఆగ్రహం, మా నిర్ణయాలు వ్యక్తిగత పనులకు కాదు, న్యాయ వ్యవస్థ బలోపేతానికి వెల్లడి, ఉన్నత స్థాయి ఆదేశాలపైన స్పందించకపోవడంపై అసహనం అంటూ ఇప్పుడైనా తెచ్చుకో మిస్టర్ సోమేష్ కుమార్ ఇప్పుడైనా తెచ్చుకో. ఎందుకంటే హైకోర్టు చాలా సార్లు మొట్టికాయలేసింది కాదు, ఇంకా అది చెప్పలేని మాటలు వేసింది. అయినా కానీ కనీసం వాటిని ఇంప్లిమెంట్ చేస్తలేవు నువ్వు. చీఫ్ జస్టిస్ అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్తున్నటువంటి మాట ఏం చేస్తా ఉన్నావు నువ్వు? కనీసం అక్కడ కోర్టులు చెప్తుంటే దానికి కనీసం అమలు చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా? ఒక్క తెలంగాణ సిఎస్ మీద కోర్టు తీర్పులో ఉల్లంఘనల కేసులు ఏవైతే ఉంటాయో అవి తెలంగాణ సిఎస్ మీద ఉన్న కేసులు భారతదేశం మీద లేవు, ఏ ఐఏఎస్ అధికారి మీద లేకపోవచ్చు. అంత మోగని అన్నట్టు నువ్వు మంచి ఖతర్నాక్ మనిషి, నువ్వు దొరికినవు. దరఖాస్తుకు వేలాయే. రేపటి నుంచి గ్రూప్ 1 పోలీస్ పోస్టులకు ఆన్లైన్లో స్వీకరణ. గ్రూప్ 1కు మే నెలాఖరు, యూనిఫామ్ పోస్టులకు 20 వరకు గడవండు. గ్రూప్ 1 పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు ఇష్యూ. ఇక పోలీసు ఉద్యోగ అభ్యర్థులు తస్మాత్ జాగ్రత్త. టీఎస్ఎల్ పిఆర్బి పేరుతో నకిలీ వెబ్సైట్, సైబర్ క్రైమ్స్లో ఫిర్యాదు. ఈ సైబర్ క్రైమ్లతో కథ ఉన్నది సుదర్శన్, సో జాగ్రత్తగా ఉండండి. షియోమికి ఈడీ షాక్. ఫెమా ఉల్లంఘనల నేపథ్యంలో 5,551 కోట్ల జప్తు అంటూ సో ఈ ఎంఐకి సంబంధించిన కంపెనీ, చైనా కంపెనీకి సంబంధించిన వార్త. వృత్తి విద్యలో గరిష్టంగా 25% ఫీజుల పెంపు. వచ్చే నెలాఖరుకు కళాశాలల వారీగా నిర్ధారణ, ప్రవేశాలు, రుసుములు, నియంత్రణ కమిటీ సంకేతాలు అంటూ మొత్తం మీద ఈ నియంత్రణ కమిటీ ఉంటుంది, కానీ మొత్తం జరగవు అవి. ఇక ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ప్రతిపక్షం కానీ లేకపోతే ప్రజలకు ఉపయోగపడేది కానీ. తర్వాత నేను ఏంటంటే నా దురదృష్టం ఏంటంటే అసలు యాక్చువల్గా ఈనాడులకు వెళ్ళడం నేను అదృష్టంగా భావించాను. నిజంగా కూడా అప్పుడు ప్రామాణికంగా ఉండే, తర్వాత ప్రజలకు ఒక మంచి అంటే మెసేజ్ ఇస్తున్నట్టు ఉండే. తర్వాత ఇదంటే మెసేజ్ కంటే ఎక్కువ ప్రజలు నమ్ముతుండే. ఈనాడుకు నమ్మకానికి జర్నలిజం విలువలను నిలబెట్టే ఒక పత్రికగా ఈనాడుకు ఒక గుర్తు పేరుండే. సో భాష విషయంలో కానీ, యాస విషయంలో కానీ, ఒక డిసిప్లిన్ విషయంలో కానీ, తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో కానీ, సో అన్ని విషయాల్లో ఈనాడు ఒక ఆదర్శంగా తీసుకుంటుంది. కానీ ఈనాడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ కేసీఆర్ యొక్క మాటల చేతిలో, కేసీఆర్ చేతికి అది కూడా బలైపోయింది. కేసీఆర్ చేతికి చిక్కినాక ఎవరైనా సర్వనాశనం కావాల్సిందే. నిజంగా బాధ అనిపిస్తుంది. చిక్కిండు ఈనాడు కూడా రామోజీరావు కథ పట్టించిండు. సో నెక్స్ట్ మన ఆదాబ్ లేదా ఈరోజు? ఆదాబ్ ఉంది అసలు, దీనికంటే ముందే ఆదాబ్ యాక్చువల్గా. ఓ ఓటరు, ఎవరెవరి ఆటలో నీవు బొమ్మవే కదులుతున్నావో, ఎవరు వేసిన ఎత్తుగడలో నీవు పడి నలుగుతున్నావో, నీవే రాజుననుకుంటూ ఎంతమందికి బానిసయ్యావో ఎవరికెరక, నేడు నిజమని నమ్మింది అబద్ధమని ఏనాటికెరక, కనిపించే వెలుగు వెనుక సాగే చీకటి ప్రయాణం ఒకటి ఉందని తెలుసుకో ఓటర్ అంటూ ఓటరు చైతన్యమైనప్పుడు మాత్రమే సమాజంలో తర్వాత మార్పు జరుగుతుంది తప్ప అప్పటి వరకు ఏది జరగదు. సో సామాన్యులకు అర్థమయ్యేలా న్యాయ భాష. ప్రతి ఒక్కరూ తమ విధుల నిర్వహణలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి. ఒకవేళ అన్ని చట్టానికి లోబడే జరిగితే అప్పుడు పరిపాలన వ్యవస్థకు న్యాయ వ్యవస్థ అడ్డు రాదు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు సక్రమంగా విధులు నిర్వహిస్తే, పోలీసులు సరైన రీతిలో విచారణలు చేపడితే, అక్రమ కస్టడీ మరణాలను నిరోధిస్తే అప్పుడు ప్రజల కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కోర్టులు ఇస్తున్న తీర్పుకు అనేక ఏళ్ల నుంచి ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. దేశానికి హాని కలిగించే అంశాలపై న్యాయస్థానాలు ఎన్ని తీర్పులు ఇచ్చినా, కావాలనే హాని కలిగించే అంశాలపై తీర్పులు ఇచ్చినా, హాని కలిగించే అంశాలు ఇట్లా కరెక్ట్ కాదని చెప్పేసి తీర్పులు ఇచ్చిన దేశానికి హాని కలిగించే అంశాలపై సో కావాలని ఆ తీర్పు అమల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. విధాన నిర్ణయాలు తమ పరిధిలోకి రావని, కానీ ఎవరైనా వ్యక్తి తమ వద్దకు ఫిర్యాదుతో వస్తే ఆ వ్యక్తిని కోర్టు తిరస్కరించదు. ప్రజల ఆశయాలను, ఆందోళన అర్థం చేసుకుని వాటిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత చట్టాలను చేయాలంటూ జస్టిస్ ఎన్వి రమణ చేసినటువంటి కామెంట్స్. చాలా పెద్ద సదస్సు జరుగుతూ ఉన్నది. సో ఇటువంటి సదస్సుల తర్వాత అయినా కూడా దేశ న్యాయ వ్యవస్థలో కావచ్చు, అదేవిధంగా
ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి మార్పులు ఏ రకంగా ఉండాలంటే అంశాలకు సంబంధించి కూడా ఈరోజు 7200 ప్రజెంట్ చేయబోతా ఉన్నది. సో ఈ 7200లో అత్యంత కీలకమైన అంశంగా ప్రజలకు సత్వర న్యాయం అందుబాటులో ఏ విధంగా ఉండాలి అనే అంశం పైన కూడా 7200 దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా సిజే కూడా ఒక మాట మంచి మాట చెప్పిండు. సామాన్యులకు అర్థమయ్యేలా న్యాయ భాష ఉండాలి, ఆంగ్లంలో కోర్టు వ్యవహారాలు అర్థం కాని విషయం ఏంటంటే ప్రధానమంత్రి అదే మాట చెప్తా ఉన్నాడు, సిజే అదే మాట చెప్తా ఉన్నాడు. మరి ఆ స్థానిక భాషను ఉండాలని ఎవరైతే అమలు చేయాలనో వాళ్ళే డిమాండ్ చేస్తే మరి అమలు ఎవరు చేయాలి దాన్ని? డెఫినెట్ గా ఇది దీనిపైన జరగాలి. ఎందుకంటే జరగాల ఇప్పుడు దేనికోసం సంతకం పెడుతున్నా ఆయనకు తెలియదు. పెట్టకపోతే ఇప్పుడు లాయర్ ఏం చేస్తుండు, ఏదో దగ్గర పైసలు తీసుకుంటుండు, పైసలు తీసుకొని ఈయన ఉల్టా సంతకం పెట్టిస్తున్నాడు. అరే మన అది ఒకటి ఉంటుందన్న కాగితం, దాన్ని ఏమంటారు మన భాషలో ఫస్ట్ పోగానే అఫిడవిట్ కాదన్న, వకాలత్ పేపర్ తెలియదు. వకాలత్ మీద సంతకం పెట్టి పెడతాడు. తర్వాత 4 పేపర్ టైప్ చేసుకొస్తాడు, సంతకాలు తీసుకుంటా ఉంటాడు. ఏం జరుగుతుందో ఏం రాస్తా ఉన్నారు వీళ్ళు ఏమన్నారు, పిటిషన్ ఫైల్ చేస్తాడు, ఆయన కౌంటర్ అంటాడు. సానుకూలంగా చేస్తున్నాడా, ఈయనకు మంచిగా చేస్తున్నాడా, ఏందో అర్థం కాని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఆర్మీ చీఫ్ గా జనరల్ మనోజ్ పాండే, భారత ఆర్మీ చీఫ్ గా జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు భారత ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు ఉన్న జనరల్ ఎంఎం నరానేవేలి శనివారం పదవి విరమణ చేస్తారు. 3 ఏళ్ల పాటు పాండే ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు జనరల్ మనోజ్ పాండే ఆర్మీకి ఉప చీఫ్ గా పనిచేసిన విషయం తెలిసిందే. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి మొదటిసారిగా ఆర్మీ చీఫ్గా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. ఆర్మీ చీఫ్ కోసం కేంద్రం జైసింగ్ నయన్, అమర్దీప్ సింగ్ చిందర్, యోగేంద్ర దిమ్రా పేర్లను కూడా పరిశీలించింది. చివరకు జనరల్ మనోజ్ పాండే వైపు మొగ్గు చూపిందంటూ సో వార్తను చూడొచ్చు మనం. భారత ఆర్మీ చీఫ్గా మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, చేనేతల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. కేసీఆర్ని పప్పులు ఇక ఉడకవు, నీపై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. చేనేత కష్టాలను చూస్తే బాధేస్తుంది. టీఆర్ఎస్ నేతలు వస్తే నిలదీయండి. బీజేపీకి అధికారం ఇస్తే చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. బాజాపూర్ చేనేత సదస్సులో బండి సంజయ్ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద మాకోసం అవకాశం ఇవ్వండి, చూపిస్తాం ఎట్లా ఉంటుందని చెప్పేసి బీజేపీ బండి సంజయ్ చూసుకోవచ్చు. పెరుగుతున్న కరోనా కేసులు 24 గంటల్లో 3668 కేసులు, కొత్త కేసులు నమోదు. మహమ్మారితో 50 మంది మృత్యువాత అంటూ మళ్ళీ పెరుగుతూ ఉన్నాయంటే నాకు తెలిసి తెలంగాణలో కరోనా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటలేను మా సుదర్శన్ అన్న. ఎందుకంటే అసలు ఆటోమేటిక్ పబ్లిక్ కూడా కరోనా ఒక వైరస్ ని తట్టుకునేటువంటి యాంటీబాడీస్ ఉత్పత్తి అయినేమో అనిపిస్తా ఉంది నాకు. కాకపోతే చైనా కొంచెం అది చైనా వల్ల ఆహారపు అలవాట్లు, ఇండియా వల్ల ఆహారపు అలవాట్లు కూడా ఒక డిఫరెంట్. కానీ సో ఇప్పటికైతే మన తెలంగాణకు పెద్ద ఇబ్బందులు పోవచ్చు. ఇక బొగ్గు రవాణా కోసం రైళ్లు రద్దు, ఘనత వహించిన మోడీ సర్కార్ నిర్వాహం ఎద్దేవా చేసిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అంటూ ఒక వార్తను కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఈసారి హెచ్చు స్థాయిలో ఎండలు 50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం, ఐఎండీ తాజా హెచ్చరికలు అంటూ కూడా సో వాతావరణానికి సంబంధించి సో ఈసారి ఎండలు బాగా ఉండే అవకాశం ఉంది. వర్ధమాన్ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం, రియాక్టర్ పేలడంతో అకస్మాత్తుగా మంటలు, పొగలు అదుపులోకి తీసుకోలేకపోవడంతో ఎగిసిపడుతున్న మంటలు, పరుగులు తీసిన కార్మికులు, భయాందోళనలో గ్రామస్తులు అంటూ వర్ధమాన్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిందంట. ఇక కరోనా నష్టాల భారం మరో 10 ఏళ్లు, ఉక్రెయిన్ యుద్ధం తోడవడంతో సమస్య జటిలం. ఆర్బీఐ నివేదిక ఇచ్చిందంట. మొత్తం 10 ఏళ్ళ దాకా కష్టం, ఇంకా అది దాని నుంచి కోలుకోవాలంటే కష్టం అవుతుందని చెప్పి కబ్జాలకు కళ్యం, మొదటికే మోసం. పేట్ బషీరాబాద్ యాదిరెడ్డి బండ అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల అక్రమాలపై కలెక్టర్ ఫిర్యాదు చేసిన సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్పై చర్యలకు ఆదేశించిన ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ కలెక్టర్. సర్వే నెంబర్ 25/1 ప్రభుత్వ భూమిలో కబ్జాలకు బ్రేక్, మట్టి నింపడాన్ని అడ్డుకోవద్దని అధికారులకు హుకుం జారీ చేసిన అధికార పార్టీ నాయకులకు అధికారులంటే మరింత చులకన, ప్రభుత్వ భూముల కబ్జాలపై ఆసక్తి చూపుతున్న అధికార పార్టీ నాయకులంటూ సో ఇలా నిన్న మన తీన్మార్ మల్లన్న టీం స్టేట్ కమిటీ మెంబరు ఎడ్ల మల్లేష్ అన్న కూడా నిన్న ఒక మేజర్ ఇష్యూ పైన వచ్చేసింది. మీర్పేట కార్పొరేషన్లో కొన్ని 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక భూమిని అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కాజేసారు. దానిపైన యాజ్ 7200గా మనం ఏ పోరాటం తీసుకోవాలనే అంశానికి సంబంధించి తీసుకొచ్చారు, ఆధారాలతో సహా ఉన్నది. సో ఆ తర్వాత దాని కూడా కార్యాచరణ, అంటే ఇది హైదరాబాద్ పరిధిలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార పార్టీ నాయకులు కాదు, ఎక్కడైనా భూమి కబ్జా అయింది ప్రభుత్వ భూమి అంటే గులాబీ జెండా, గులాబీ పింక్, గులాబీ అంగడి ఉన్నాడే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. బాపునగర్ లో కబ్జాలకు గురైన స్థలం హౌసింగ్ బోర్డుదే. నివేదిక సమర్పించిన రెవెన్యూ అధికారులు నకిలీ పత్రాలతో చేసిన రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నాయా? తలసాని అనుచరులపై క్రిమినల్ కేసు నమోదు కానుందా? హౌసింగ్ బోర్డు స్థలమని నిర్ధారించిన ఆగని అక్రమ నిర్మాణ పనులు, నిర్మాణాన్ని కూల్చకుండా ప్రేక్షక పాత్రలో జీహెచ్ఎంసీ అధికారులు హౌసింగ్ బోర్డు స్థలాన్ని ట్రైబల్ సంక్షేమం కొరకు కేటాయించాలంటున్న స్థానికులు. ఇదే కథ ఈ భూములు. యాక్చువల్గా దీని మీద తలసాని సీనన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో దీని వెనుక ఎవరున్నా కానీ వాళ్ళని వదిలేటువంటి ప్రసక్తే లేదు, గ్యారంటీగా వాళ్ళ సంగతి చూస్తామని చెప్పిండు ఆయన. తలసాని సీనన్న కొడుకు అన్ననే వాళ్ళే ఉంటారు, వాళ్ళ మనసులో ఉంటారు, మంది ఉంటారు. ఇక దర్జాలేని దర్జీ బతుకులు, ప్రపంచీకరణలతో
మూలన పడ్డ చేతి వృత్తులు, దయనీయంగా మారిన టైలర్ల బతుకులు, రెడీమేడ్ రాకతో దుర్భరమైన జీవితాలు, పూట గడవని వైనం, పనులు లేక పస్తులు, ఆదుకోలేని స్థితిలో పాలకులు, ప్రభుత్వాలు. పాపం మరి మేరా సామాజిక వర్గం కుట్టు మిషన్లు వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారంట. ఎందుకంటే అన్ని రెడీమేడ్ అయిపోయినాయి. అందరు కూడా ఇప్పుడు మనం వేస్తున్నాయని కూడా రెడీమేడ్ అయిపోయి ఓకే, నేనైతే రెడీమేడ్ వేస్తున్నా. దీనివల్ల నష్టం జరుగుతుంది పాపం వాళ్ళకి. సో ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి వార్తలు. అయితే ఇక నెక్స్ట్ మన దొరసాన్ పత్రిక తీయరాదిగా ఈమెనేనా? ఈమెనే. ఓకే, ఈమెంటే ఈమె వచ్చింది మళ్ళా తమన్నా మల్బార్ గోల్డ్ మలబార్ అందా 3వ పేజీలో చూడు. 3వ పేజీలో మరి ఎన్నో పేజీ ఉందో? 3వ పేజీలో కూడా ఏం లేదు. 1 2 3 ఇగో 4 కూడా ఏం లేదు. ఇప్పుడు 5వ పేజీకి వెళ్ళిపోవాలి. అబ్బబ్బబ్బబ్బ బాగా పైసలు సంపాదించింది ఇలా పత్రిక. అతిపెద్ద అగ్నిపర్వత దీవి ఏది? ఇంకేం తెలంగాణ అతిపెద్ద అగ్నిపర్వత నాకు తెలిసి ఇక్కడ ఇది ఎర్రవెల్లి ఉంటుంది. ఎర్రవెల్లిలో ఉంటుంది. అక్కడే ఉంటుందా? ఎర్రవెల్లి ఉంటుంది. ఎర్రవెల్లి ఉంటుంది. త్రిభువనం జీవ పరిధిలో ఒకటి ఉన్నదిగా, ఒకటి ఉందిగా. ఇక్కడ గీడనా కొడుకోటి ఉంది కదా, ఏది మన ఈ చెరువు పక్కకు ఆ మధ్యలో రేవంత్ రెడ్డి బొమ్మలు గిట్ట తీసి ఉండే. అవునవును, అక్కడ ఉంటుంది. ఇంకేముంటుంది? సో హిందువుల విభజన గండిపేట చెరువు పక్కన హిందువుల విభజనకు బీజేపీ అది లోపలనే, అది లోపల పేజీలు, అది వార్తలే. హిందీ సబ్జెక్ట్ తప్పనిసరి అంటే ఉద్యమమే. శావోమి అబ్బో రాములు మీరు ఈ వార్తలో రాస్తాను. హిందువుల విభజనకు బీజేపీ కుట్ర. ఉద్ధవ్ ఠాక్రే చెప్పిన వార్తని ఇక్కడ తీసుకొచ్చింది మన పత్రిక. సో దేశ ఆర్థికం ఆగమాగం, 7 ఏళ్లలో జీడీపీ వృద్ధి తిరోగమనం, కోవిడ్కి ముందు నుంచే పతనం, పడిపోయిన గ్రామీణ వేతనాలు, దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగం, రిజర్వ్ బ్యాంక్ నివేదికల రుజువులు, వైరస్ను బూచిగా చూపుతున్న బీజేపీ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకు అపసోపాలట. ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థికం ఆగమాగం. అసలు యాక్చువల్గా ఈ వార్తలు ఒక్కొక్కటి అయితే ఒకటి ఏంటంటే ప్రతిసారి చెప్తాడు కేసీఆర్, తెలంగాణలో ద్రవ్యోల్బణం అద్భుతంగా ఉన్నది. సో ఆర్థిక పరిపుష్టిగా మనం లేదు, అసలే ద్రవ్యోల్బణం లేదు, ఆర్థిక పరిపుష్టి అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాలతో మొత్తం జీడీపీ అనేది ఇతర రాష్ట్రాల జీడీపీతో పోలిస్తే మన జీడీపీ అద్భుతంగా పెరిగింది. సో రకరకాలుగా మాటలు చెప్తా ఉన్నాడు కదా. మరి అంత అద్భుతంగా జీడీపీ పెరిగింది, ఆర్థిక పరిపుష్టి జరిగింది. మరి ఆ 3 లక్షల రూపాయలు ఇళ్ళకి ఇస్తాను వాళ్ళకి ఎందుకు ఇస్తలేవు? 57 ఏళ్ళ పెన్షన్ సంగతి ఏంది? రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తావు. తర్వాత నిరుద్యోగులకు వృత్తి గీత అనేది నువ్వు చెప్పినావు కదా, ఇంత మేనిఫెస్టో పెట్టుకున్నావు కదా. మేము ఎందుకంటే మెయిన్ గా నీకు 9వ తారీఖు 10వ తారీఖు దాకా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎందుకు వస్తలేవు? అంత పరిపుష్టి చేసినావు కదా, అంత సొక్కనైన పరిపాలన కదా అనేది, మరి ఎందుకు వస్తలేవు అంటే విషయం ఏంటంటే ఒక సామెత ఉంటుంది జనరల్గా ఎప్పుడు కూడా, గ్రామాలలో మనిషికి ఏంటంటే నీ దగ్గర డబ్బులు లేకపోయినా పతారు ఉండాలని చెప్తారు. అవును, పతారు ఉండాలంటే 4 పైసలు పుడతారు పతారు ఉండాలని చెప్తారు. అయితే పతారు అన్నమాట ఎందుకు మాట్లాడతారంటే మన దగ్గర పైసలు లేకపోయినా పతారు ఉంటే మంచో చెడో ఆపతో సంపతో వచ్చినప్పుడు పక్క పంటలు ఆదుకుంటారు, సమయానికి అంత వస్తుందని. ఒక వ్యక్తికి ఉదాహరణకు పతారు లేకుంటే ఎట్లా ఉంటుందంటే, అరే భయ్ ఆయన దగ్గర ఏమున్నది, వానికి ఇల్లు లేదు, వానికి భూమి లేదు, వానికి జాగా లేదు, వాని మనిషికి విలువ లేదు అన్నప్పుడు ఏం జరుగుతుందంటే వానికి ఏమైనా ఇబ్బంది అయింది అనుకో, సో వాని జేబులో 500 1000 ఉన్నా కూడా తీసియలేడు, మళ్ళీ తిరిగి చెల్లించలేడు అన్నట్టు నమ్మకం ఉండదు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే స్ట్రాటజికల్ గా వాళ్ళ దగ్గర ₹100 ఆస్తులే ఉంటాయి, కానీ ₹1000 పతారా సంపాదిస్తారు. సో కేసీఆర్ కూడా ఆ కుట్ర చేస్తాడు తెలంగాణ. రామలింగరాజు కూడా కొంచెం పతారా సో కేసీఆర్ చేసిన ప్రయత్నం కూడా ఏంటంటే మన దగ్గర మొత్తం గుల్ల అయిపోయింది, మొత్తం జాలు పడ్డది, తూట్లు పడ్డది, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆగమాగం చేసిండు, చేస్తుంది. అయితే ఆగమాగం చేసిన మాట చెప్పకుండా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉన్నది, ఎక్కడ జాలి లేదు, ఎక్కడ వ్యవహారం లేదు, బ్రహ్మాండంగా ఉన్నా, అప్పులు ఇచ్చే వాళ్ళంతా కూడా మాకు అప్పులు ఇవ్వాలి రాబాయి, అప్పులు బరాబర్ తీసుకురావాలి, మా పతారా గట్టుకుందని చెప్పే ప్రయత్నం ప్రతి సభలో చెప్తా ఉన్నాడు. జల్లలో నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఇవాళ ఆర్బీఐ ఏం చేసింది, గ్రహించింది అన్ని. నీ మిషన్ భగీరథ కార్పొరేషన్ నీ కాళేశ్వరం లోన్ ఖాతాలేంది, నువ్వు పెడుతున్న బడ్జెట్ లెక్కలేంది, నువ్వు ఖర్చు చేస్తున్న నిధులేంది, ఈ లెక్కలు కట్ చేసింది కాబట్టి మొత్తం ఈ అప్పులు ఇచ్చే వాళ్ళందరూ కూడా వెనక్కిపోతా ఉన్నారు. తెలంగాణ అంటేనే భయపడి అనే పరిస్థితి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఈ వార్తలు రాయరు వీళ్ళు, తెలంగాణ పదాలు అద్భుతంగా రాస్తారు, అద్భుతంగా ఉన్నది. వెనక మాత్రం చిల్లులు పోయిన పాయింట్ మొత్తం తూట్లే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం సతనాశనం చేసి పారేసిల్లు. ఓకే రైట్. మొత్తం మీద వీటిలో ఉన్నది కరెంటు పాపమా ఈ రాష్ట్రాలదేనట, కరెంటు పాపము రాష్ట్రాలదేనట, 100% రాష్ట్రాలది. మన మిషన్ కాకతీయ అమృత సరోవరం అట. ఇక బడుల్లో ఫైబర్ నెట్ అవుతుంది, మీతో అవుతుంది నాయన. ఇంకేదో కార్మికుల గురించి చెప్తున్నాడు. కార్మిక శాఖ మంత్రి వెనకట కార్మిక శాఖ మంత్రి ఉండే కదా, కార్మికులకు సీఎం మేడే శుభ. అయితే విషయం ఏంటంటే కార్మికులకు అంటే కార్మిక శాఖ మంత్రి కూడా ఉండే కదా, కాక ఉండే కదా, కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎన్నడు కలవదంట ఎవరిని చెప్తాడు. పార్లమెంట్ పోలేదు, కపిలవతి దిలీప్ కుమార్ అడుగుతూ చెప్తాడు. సో బడుల్లో ఫైబర్ నెట్ 30,000 విద్యార్థులకు ఇంటర్నెట్ అవుతుంది, అయ్యే పని కాదు. కానీ నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఫాస్ట్ ట్రాక్ శిక్ష అట. ఎంతమంది చేసావు నాయన ఇప్పటి వరకు అది చెప్పు.
అమలు పని చేసుకోమంటాడు ఈయన. చేసుకోమంటాడు పెద్ద మనిషి. ఇక ఇది ఒక్క నిమిషం, ఇది గ్రూప్ వన్ గురించి ఇచ్చారు. వద్దులే, గ్రూప్ వన్ రేపటి నుంచి దరఖాస్తులు. ఓకే ఓకే, ఇక ఇదంతా పాత కథే. అది కదా వీళ్ళు వేసిన కథే. సో మొత్తం మీద గుమాస్తా ఏమన్నా అది పెట్టినా పోల్ గిట్ల ఏమన్నా పోల్ గిట్ల ఏం లేదా? ఓకే, మొత్తం మీద ఇట్లున్నటువంటి కథ అంతా కూడా ఇట్లా నడుస్తూ ఉంది. కాక చెప్తున్న మాట వేరు, తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు. తర్వాత మొత్తం మీద అందుకో